మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి నా ఆహ్వానాన్ని మన్నించి మీరు ప్రేయర్లో ఉన్నారు. మనము వాక్యం చూసుకుందాం. ఈరోజు మనము వాక్యము విడుదల గురించి చూసుకుందాం. హల్లెలూయా. మనము నిన్నటి దినంన మనము సాయంత్రము పరిచర్యలు తర్వాత పిలుపుల గురించి విన్నాము. పరిచర్యలోనే చాలా పరిచర్యలు ఉంటాయి. సువార్త పరిచర్య ఉంటుంది, లేకపోతే విద్వారాల మధ్యలో పరిచర్య ఉంటుంది, సండే స్కూల్లో పరిచర్య ఉంటుంది, యవనస్తుల పరిచర్య ఉంటుంది, లేదంటే కరపత్రాలు పంచే పరిచర్య ఉంటుంది, యూట్యూబ్ పరిచర్య ఉంటుంది. అట్లనే విడుదల పరిచర్య అనేది కూడా ఉంటుంది. విడుదల పరిచర్య ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ విడుదల పరిచర్య అనేది చాలామంది చేస్తలేరు. చాలామంది వాక్య పరిచర్య చేస్తున్నారు, కానీ విడుదల పరిచర్య అనేది చేస్తలేదు. మన చర్చికి ఒక 10 మంది వస్తున్నారు అని అంటే ఆ 10 మందికి విడుదల కలగాలి. విడుదల కలగనప్పుడు ఏమైపోతాయంటే 10 మంది చర్చిలో వచ్చి వేస్ట్ అయిపోతాయి. ఎంతోమంది చర్చ్లో మనం చూస్తే వాళ్ళకి స్వస్థతలు అయితే లేవు, తర్వాత వాళ్ళకి విడుదల వస్తలేదు, తర్వాత వాళ్ళ జీవితాలు బాగా అవుతలేదు. హల్లెలూయా. దానికి కారణం ఏంది అని అంటే విడుదల పరిచర్య అనేది సేవకులు అనేవాళ్ళు చేస్తలేరు. హల్లెలూయా. విడుదల పరిచర్య అంటే ఏంటంటే మాంత్రిక శక్తుల నుంచి విడుదల, సర్పశక్తి నుంచి విడుదల, తర్వాత దురాత్మ శక్తుల నుంచి విడుదల, వ్యసనాల నుంచి విడుదల, అప్పుల నుంచి విడుదల, తర్వాత రోగముల నుంచి విడుదల. ఇది చేయాలన్నమాట. అలాగే ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక విశ్వాసి ఏమవుతాడంటే బాగా బలంగా దేవుణ్ణిలో వస్తాడు. పేదరికం నుంచి విడుదల, అది కూడా ఒక పరిచర్య అన్నమాట. నా పరిచర్య ఎక్కువ విడుదల పరిచర్యనే ఉంటుంది. అయితే ఈ విడుదల పరిచర్య ఎలా చేయాలి, మరి ఎలా విడుదల పరిచర్య చేసే వ్యక్తి ఎలా ఉండాలి అనేది మనము ధ్యానం చేద్దాం. ఇందులోకి వెళ్ళి దేవుడు కొంతమందిని విడుదల పరిచర్యకు దేవుడు పిలుచుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు మనకు విడుదల పరిచర్య అనేక మందిని విడుదల చేయాలని చెప్పి మనకు ఆశ ఉంది, కానీ ఎలా పరిచర్య చేయాలో తెలియదు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. విడుదల పరిచర్య చేయటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దురాత్మల గురించి, దయ్యాల గురించి, వాటి యొక్క ప్లాన్స్, తర్వాత అవి ఎలా పనిచేస్తాయి అవి తెలుసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వాటిని ఎలా విరగొట్టాలి, ఎలా వాటి నుంచి విడిపించాలి, అది ఎన్ని రకాలుగా ఆపరేట్ చేస్తుంది, ఎన్ని రకాలుగా అవి శోధిస్తుందో తెలుసుకోవాలి. హల్లెలూయా. తర్వాత ఏంది అని అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం బాగా తీసుకోవాలి. హల్లెలూయా. చాలామందికి పిల్లలు పుట్టలేరు, పెండిలు అవుతలేదు, పెండిలు అయిపోయిన తర్వాత విడాకులు అవుతున్నాయి, అప్పులు పెరిగిపోతున్నాయి, రోగాలు పెరిగిపోతున్నాయి. వీటి నుంచి విడుదల చేయాలి. చాలామంది ఏంటంటే ఈ విడుదల కోసమే పరిగెత్తుతూ ఉన్నారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే ఎప్పుడైతే ఈ విడుదల పరిచర్య మనం చేసి ప్రజలను విడుదల చేస్తామో అలాంటి ప్రజలు ఏమవుతారంటే దేవుని బాగా పట్టుకుంటారు. ఎందుకంటే లోకంలో చాలామందికి బంధకాలు అనేటివి ఉన్నాయి. చాలామంది బంధకాలతో శ్రమలు పడి అట్లనే చచ్చిపోతున్నారు. కొంతమంది చర్చికి వెళ్ళి 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 దేవుని చిత్తం ఇంతేమో, పేదరికంగా ఉండటం దేవుని చిత్తమేమో, అప్పులతోనే ఉండాలి, అప్పులతోనే చచ్చిపోవాలని దేవుని చిత్తమేమో అని కూడా అట్లనే ఉండి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంకా కొంతమంది పాస్టర్లు ఎలా ఉన్నారు అంటే ఈ విడుదల పరిచర్యని ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు. అసలు విడుదల పరిచర్య అనేది లేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. స్వస్థత లేదు, స్వస్థత అనేది లేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. అయితే ఈరోజు మనము వాక్యంలో అసలు నిజంగా విడుదల పరిచర్య అనేది ఉందా లేదా,
బైబిల్లో ఎక్కడెక్కడ విడుదల పరిచర్య జరిగింది, దేవుడు ఎలాంటి వాటిని విడుదల చేయగలుగుతాడు అనేది మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా విడుదల పరిచర్య లేదు అంటే కుదరదు అక్కడ. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం వాక్యంలోకి వెళ్ళి ఏదైనా చూడాలి. హల్లెలూయా. దేవునికి ఒక పేరు ఉంది. ఆ పేరు ఏంది అని అంటే విడుదల చేసే దేవుడు అని. హల్లెలూయా. గాడ్ ఆఫ్ డెలివరెన్స్. విడుదల పరిచర్యని డెలివరెన్స్ మినిస్ట్రీ అంటారు. హల్లెలూయా. అన్నిటి అపోస్తుల పరిచర్య వేరు, తర్వాత శిష్యులను తయారు చేసే పరిచర్య వేరు, ప్రవచనాత్మక పరిచర్య అనేది వేరు, తర్వాత బైబుల్ సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయటం, అనేకుల్ని బైబుల్ ఎడ్యుకేట్ చేయటం వేరు, విడుదల పరిచర్య కూడా వేరు. అయితే అనాది కాలం నుంచి దేవునికి ఒక పేరు ఏమి ఉందంటే ఆయన విడుదల చేసే దేవుడు. విడుదలకి ఆయన దేవుడు. ఆయన దగ్గర వస్తే ఎలాంటి విషయాలకైనా విడుదల వస్తుందని బైబిల్లో దేవునికి పేరుంది. హల్లెలూయా. ఆత్మ మండలంలో, ఆత్మలోకంలో ఏం జరుగుతుందంటే మన పేరు మీదనే చాలా విషయాలు అనేటివి జరుగుతూ ఉంటాయి. పేరు అనేది చాలా ఇంపార్టెంట్. నేమ్, దేవుని ఒక పేరు కావచ్చు, మనిషి యొక్క పేరు కావచ్చు, దయ్యం ఒక పేరు కావచ్చు, చాలా ఇంపార్టెంట్. ప్రతి దానికి పేరు ఉంటుంది. పేరు లేనిది ఏది కూడా ఉండదు. హల్లెలూయా. అయితే దేవుడు మనం కోరుకుంటున్నది ఏంటంటే ఈ విడుదల పరిచర్య గురించి మనం తెలుసుకోవాలి. కొంతమంది దుష్ట ప్రజలు ఏం చేస్తారు అంటే పేరును బట్టి చనిపోయిన ఆత్మల్ని ప్రేరేపిస్తారు. పేరుని బట్టి. ఇప్పుడు మా తాత చనిపోయింది అనుకోండి, మా తాత పేరు తెలుసుకొని ఆ పేరు మీద, ఆ బలం మీద ఇన్వోక్ చేసినప్పుడు, ప్రేరేపించినప్పుడు ఆయన వచ్చి మాట్లాడడము ఏదో ఒకటి జరుగుతుంది. మంత్రశక్తుల్లో కూడా ఫలానా వ్యక్తికి మంత్రాలు అంటాది అని అంటే ఖచ్చితంగా ఆయన పేరు తెలుసుకొని ఉండాలి. హల్లెలూయా. అంటే పేరులో ఏమంటే చాలా బలం అనేది ఉన్నది. హల్లెలూయా. అందుకే బైబిల్లో దేవుడు ఏమని చెప్పిండంటే దేవుని మీద ఒట్టు పెట్టుకోకండి అన్నాడు. తర్వాత యెహోవా నామంని వ్యర్థంగా ఉచ్చరించొద్దు అన్నాడు. హల్లెలూయా. ఎందుకు అనంటే ఇప్పుడు హీబ్రూల పద్ధతిలో మనం చూస్తే దేవుని పేరుని వాళ్ళు చాలా శ్రద్ధగా ఘటిస్తారనమాట. అంటే యెహోవా దేవుని నామము అంటే అది చెప్పనీకి చాలా రకాలుగా ఆలోచిస్తారు. మనకు తెలుగు బైబిల్లో యెహోవా యెహోవా అని వచ్చింది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో యెహోవా అని ఉండదు, లార్డ్ అని ఉంటుంది. ప్రభువు అని ఉంటుంది. ఇంగ్లీష్ తర్జుమా చేసేటప్పుడు ఆ యెహోవా దేవుని పేరు రాయటానికి వాళ్ళు చాలా జాగ్రత్త పడ్డారు. ఈవెన్ దో తెలుగు బైబిల్ రాస్తూ ఉన్నప్పుడు కూడా ఎవరైతే యెహోవా అనే పేరు రాయాలి అన్నప్పుడు అక్కడికి ఆపేస్తుండే. నెక్స్ట్ డే ఉపవాసం ఉండి తలంటు స్నానం చేసి ప్రార్థనలు గడిపి యెహోవా అనే ఒక పేరు రాసి ఆ రోజంతా ప్రార్థనలో ఉండి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ బైబిల్ రాయటం మొదలుపెట్టిరన్నమాట. అంటే ఆ దేవుని పేరుకి అంత పవర్ ఉంది. ఎందుకు అనంటే యెహోవా దేవుని నామము వ్యర్థంగా ఉచ్చరించవు. యెహోవా దేవుని నామమైన యేసు ప్రభు నామమైన. ఎందుకు అనంటే ఈ పేరు చెప్పటం వల్ల పరలోకం ఆగిపోతుంది. ఈ పేరుని పలకటం వల్ల దేవుడు ఆకాశం నుండి భూమి మీద దిగి చూస్తాడు. ఈ పేర్లు చెప్పటం వల్ల దేవదూతలు రెస్పాండ్ అవుతాయి. ఈ పేరు చెప్పటం వల్ల దురాత్మలు వెళ్ళిపోతాయి. అంటే ఆ పేరుకి అంత పవర్ ఉందన్నమాట. హల్లెలూయా. అట్లనే మన దేవునికి విడుదల చేసే దేవుడు అని కూడా పేరుంది. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులో ప్రవేశించుదురు, కష్టకాలంలో వాళ్ళు రక్షింపబడుదురు అని దావీదు భక్తుడు చెప్తున్నాడు. అలాగే బలమైన దుర్గము అంటున్నారు. దుర్గము అంటే ఏంటి అంటే ఒక యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు తాను రక్షించుకోవటానికి అప్పట్లో ఉన్న ప్రజలు, రాజులు, సైనికులు ఏం చేసేవారంటే బంకర్స్ అనేవి తయారు చేసుకునేవాళ్ళు.
బాంబు పెట్టి పేల్చినా అది పేలదు. ఆ ఇల్లు లెక్కనే ఉంటుంది, అండర్ గ్రౌండ్లో ఉంటుంది అదంతా. అందులోనే ముందే కొన్ని సంవత్సరాలకి సరిపడా ఫుడ్ అందులో పెట్టుకుంటారు, కొన్ని సంవత్సరాలకి సరిపడా నీళ్ళు అందులో పెట్టుకుంటారు. యుద్ధాలు జరిగేటప్పుడు సడన్లో ఎవరైనా యుద్ధాలు వచ్చినప్పుడు వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఆ శత్రువులకు తెలియకుండా ఆ దుర్గంలో దాచుకుంటారు అన్నమాట. శత్రువులు మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఎప్పటికో ఆ దుర్గంలోకి వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళు రాజ్యం వెళ్తూ ఉంటారు. దాన్ని దుర్గము అంటారు, ఇంగ్లీష్లో బంకర్స్ అంటారు. అట్లనే దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే యెహోవా నామము ఒక బలమైన దుర్గము అంటున్నారు. హల్లెలూయా. మనం చూస్తే అబ్రహాము ఏమన్నాడంటే యెహోవా ఈరే అన్నాడు. హల్లెలూయా. పాత నిబంధనలో మనం చూస్తే యెహోవా ఈరే, ఆ మాటకి చాలా పెద్ద అర్థం ఉంది. హల్లెలూయా. యెహోవా ఈరే, యెహోవా ఈరే అంటే ఏంటంటే యెహోవా చూచుకొనువాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం. అట్లనే ఇస్సాక్ ఏమన్నాడంటే యెహోవా ఎల్ షదాయ్ అన్నాడు. ఎల్ షదాయ్ అంటే ఏంటంటే సర్వశక్తి గల దేవుడు అని అర్థం. తర్వాత ఆయనను ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు అనే అర్థం కూడా వస్తుంది. ఎల్ షదాయ్. యాకోబు ఏమన్నాడంటే ఎలోహిం అన్నాడు. అంటే దేవునికి కొన్ని బిరుదులు ఇచ్చారు. ఎలోహిం అంటే ఏంటంటే నిబంధన చేసేవాడు, ఆ నిబంధనతో నడిచేవాడు, ఆ నిబంధన మీద నిలబడేవాడు. ఎందుకంటే యాకోబుతో దేవుడైన యెహోవా నిబంధన చేశారు. అంటే దేవుడికి వీళ్ళు చేసిన పనులకి దేవుడికి వాళ్ళు ఇచ్చిన బిరుదులు అన్నమాట. తర్వాత యెహోషువ ఏమన్నాడంటే యెహోవా సబోత్ అన్నాడు. యెహోవా సబోత్ అంటే సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యాలన్నిటి కూడా ఆయననే అధిపతి అని అర్థం. తర్వాత దావీదు భక్తుడు ఏమన్నాడంటే ఎల్ రోహి అన్నాడు. ఎల్ రోహి అంటే ఏంటంటే యెహోవా నా కాపరి. ఎల్ అంటే దేవుడు, రోహి అనగా నా కాపరి. అట్లనే దావీదు తన జీవితం మొత్తంలో కూడా దేవుని ఒక కాపుదలలో, కాపరితత్వంలో ఎంజాయ్ చేసిండు. దేవుడు ఆయనకు కావాల్సిన ప్రొవిజన్స్ అన్నీ కూడా ఇచ్చాడు, అందులో లీడ్ అయ్యాడు. హల్లెలూయా. అట్లా దేవుని ప్రియమైన వాళ్ళరా, దేవుడు మరి ప్రజలకు విడుదల చేసిండు. పాత నిబంధనలో కావచ్చు, కొత్త నిబంధనలో కావచ్చు, దేవుడు ఏం చేసిండంటే ప్రజల్ని విడుదల చేసిండు. అట్లనే మన దేవుడు విడుదల చేసే దేవుడు. హల్లెలూయా. రోగం గురించి కావచ్చు, అప్పుల గురించి కావచ్చు, వేదన నుంచి కావచ్చు విడుదల చేస్తాడు. అయితే ఈరోజు వాక్యంలో ఎలా మనం విడుదల పొందాలి, ఎలా విడుదల దేవుడు చేస్తాడు, ఎన్ని రకాలైన విడుదల చేస్తాడు మనము చూద్దాం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కానీ ఇప్పుడు మనం ఫస్ట్ ఏం తెలుసుకోవాలంటే దేవుడు విడుదల చేసే దేవుడు, ఆయన పేరు యెహోవా పాత నిబంధనలో. కొత్త నిబంధనలో ఆయన పేరు యేసుక్రీస్తు అని అర్థం చేసుకోవాలి. ఆ యెహోవా దేవుడే భూమి మీద వచ్చి కూడా ఏం చేసిండంటే ప్రజలకు విడుదల చేసిండు యేసు ప్రభు రూపంలో. యేసు ప్రభు వారు దయ్యాలు వెళ్ళగొట్టిరు, సమస్త రోగం నుండి విడుదల చేసిండు. హల్లెలూయా. అదే దేవుడు ఇప్పుడు కూడా బ్రతికి ఉన్నాడు. నీకున్న రోగము, నీకున్న కష్టాన్ని ఆయన విడుదల చేయగలుగుతాడు. అదే ఎలా విడుదల పొందాలి అనేది ఈ వాక్యంలో నేను లాస్ట్లో చివరిలో చెప్తాను. హల్లెలూయా. మనం కీర్తన 68:20 వచనంలో మనం చూస్తే విడుదల చేసే దేవుడు అని చెప్పి, ఆయనే నా రక్షణ, నన్ను చావు నుంచి సమాధి నుంచి విడిపిస్తాడు అని చెప్పి కీర్తన 68:20లో ఉంటుంది. అంటే దేవుడు నన్ను సమాధి నుంచి విడిపిస్తాడు అంటే చావుకు లోనవ్వకుండా, ఒకవేళ నువ్వు చచ్చిపోయినా నీకు మళ్ళా పునర్న జీవనం ఇచ్చేవాడు దేవుడు అని చెప్పి కీర్తన 68:20లో దావీదు భక్తుడు అంటాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. దావీదు జీవితంలో మనం చూస్తే సౌలు అనే రాజు దావీదుని చంపాలని చూస్తాడు. నేను అతన్ని చంపేస్తానని చెప్పి యోనాతాను కూడా చెప్తాడు. ఆయన ఒక రాజు ఒక గొర్రెల కాపరిని చంపటంలో పెద్ద కష్టమైన పని ఏం కాదు, చాలా ఈజీ విషయం, ఎలాగైనా చంపేస్తాడు. కానీ దావీదుని దేవుడు ఏం చేసిండంటే ఆ రాజు నుంచి విడిపించాడు, విడుదల చేసిండు. హల్లెలూయా. తర్వాత గొలియాత్ అనే వ్యక్తి ఉండే, ఆయన చిన్నప్పటి నుంచి యుద్ధంలో మొత్తం ఆ యుద్ధంలో ఆరితేరిన వ్యక్తి.
అక్కడ కూడా గొలియాతు దావీదుని చంపలేకపోయాడు, కానీ దావీదే గొలియాతుని చంపేసాడు. హల్లెలూయా. దావీదు గొర్రెలు కాస్తా ఉన్నప్పుడు సింహము ఎలుగుబంటి వచ్చి తన గొర్రెలను తనను తిననికి వచ్చినప్పుడు అందులో నుండి కూడా దేవుడు ఏం చేశాడు, అతన్ని విడిపించాడు, విడుదల చేశాడు. అది విడుదల అంటే అది విడిపియటం అంటే అది. అంటే దేవుడు పాత నిబంధనలు మనం చూసుకుంటే చాలా రకాల విడుదల చేసుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఏ దేవుని దగ్గర విడుదల చేసే పవర్ లేదు, మనం బాగా గుర్తుపెట్టాలి. ఓన్లీ ఈ దేవునిలోనే ఉంది. హల్లెలూయా. హెజ్కియా అనే వ్యక్తికి రోగం వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ రోగం నుంచి విడిపించాడు. యెహోషాపాతు మరి ఆ మిద్యానులు ఆయనను చంపాలని చూసినప్పుడు ఆయన ప్రార్థన చేస్తే ఆకాశంలోకి వెళ్ళి ఒక దేవదూత అది 185,000 మందిని చంపేసింది. ఆ మిద్యాన ప్రజల నుంచి కూడా దేవుడు ఏం చేసిందంటే యెహోషాపాతు అనే దైవజనుడు ఆ రాజుని విడిపించాడు. హల్లెలూయా. గిద్యోన్ని అక్కడున్న ప్రజల నుంచి విడిపించాడు. సంసోన్ని ఫిలిష్తీయుల దగ్గర నుంచి విడిపించాడు. హల్లెలూయా. రాజుల నుంచి విడిపించిండు, రాజ్యాల నుంచి విడిపించిండు, చీకటి ప్రభావం నుంచి విడిపించిండు, జంతువుల నుంచి విడిపించిండు, రోగాల నుంచి కూడా విడిపించిండు. హల్లెలూయా. అంత గొప్ప దేవుని మనం ఏం చేస్తున్నాము అంటే ఆరాధన చేస్తున్నాం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే విడుదలలో కొన్ని రకాల విడుదలలు ఉన్నాయి. ఆ విడుదల అంటే ఏంటి అంటే, ఇప్పుడు ప్రమాదం నుంచి దేవుడు దావీదుని విడిపించాడు. ఒక పాయింట్, దావీదు సింహం దగ్గరికి వెళ్ళిండు, తర్వాత ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళిండు. అవి రెండు కూడా ఇతని మీద పడినప్పుడు అవి ఏం చేసినాయంటే ఇతను ఏం చేయలేకపోయింది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. సింహం ఏం చేయలేకపోయింది, తర్వాత ఈ ఎలుగుబంటి కూడా ఏం చేయలేకపోయింది. దావీదుకి మాత్రం విడుదల వచ్చింది. హల్లెలూయా. దానికి కారణం ఏంటి అని అంటే, దేవుని ప్రియమైన వాళ్ళారా, దేవుడు విడుదల చేసే దేవుడు. అంటే మనం నమ్మిన దేవుడు నీకున్న రోగము, నీకున్న వేదన, నీకున్న బాధ నుంచి విడిపిస్తాడు. దాని తర్వాత లూకాసు వార్త 13వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చదివితే అక్కడ ఏముంటుందంటే దేవుడు మనని అక్కడ రోగం నుంచి కూడా విడిపిస్తాడు. అక్కడ ఒక ఆమె ఉంటుంది, 18 సంవత్సరాల నుంచి ఆమెకు హెల్త్ ఇష్యూ ఉంటుంది. 18 ఇయర్స్, 18 సంవత్సరాల నుంచి ఆమె నడుము వంగిపోయి ఉంటుంది. యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఆమెకు ఆ రోగం నుంచి విడిపించారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అటు ప్రమాదం నుంచి విడిపించిండు, ఇక్కడ రోగం నుంచి విడిపించాడు. మూడోది మనం చూస్తే ఆపద నుండి విడిపిస్తాడు. కీర్తన గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే దేవుడు మనల్ని ఏం చేసిండంటే ఆపద నుంచి విడిపించాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన కష్టం నుంచి దేవుడు విడిపించాడు. హల్లెలూయా. దావీదు భక్తుడు యెహోవా అన్ని ఆపద నుండి నన్ను విడిపించను అనే మాట మనం చూస్తాం. అంటే దేవుడు విడిపించడానికి సమర్థుడు అన్నమాట. హల్లెలూయా. తర్వాత మనము నిర్గమకాండం 20వ అధ్యాయం 2వ వచనం చూస్తే నేనే నీ దేవుడైన యెహోవాను, ఐగుప్తు బానిస నుంచి నేను విడిపించిన అంటాడు. అంటే ఇజ్రాయెల్ ప్రజలు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటే వాళ్ళని దేవుడు ఏం చేశాడు, ఆ బానిసత్వం నుంచి కూడా విడిపించాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు బానిసత్వం నుంచి విడిపించాడు, దావీదును శ్రమల నుండి విడిపించాడు, దావీదు నుంచి ప్రమాదం నుంచి కూడా విడిపించాడు. ఆయన దేవుడు కాబట్టి ఆయన విడిపించగలుగుతాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. లూకాసు వార్త 1వ అధ్యాయం 7వ వచనంలో 74వ వచనంలో మనం చూస్తే హల్లెలూయా, అక్కడ ఒక వచనం ఉంటుంది, దేవుడు శత్రువుల నుంచి విడిపిస్తాడు అని చెప్పి ఉంటుంది. హల్లెలూయా. అంటే శత్రువుల నుంచి కూడా నిన్ను విడిపించేవాడు ఎవరు అంటే దేవుడు. హల్లెలూయా. తర్వాత లూకాసు వార్త 22వ అధ్యాయం 31, 32 వచనాలు మనం చూస్తే సాతాను దగ్గర నుంచి కూడా విడిపించాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసు ప్రభు చెప్తాడు పేతురు సైతాన్ నేను బాగా ఇబ్బంది పెట్టింది, కానీ నేను బాగా ప్రార్థన చేశాను, ఆ సైతాన్ వెళ్ళిపోయాడు అని చెప్తాడు.
హల్లెలూయా. అంటే సాతాను నుంచి పేతురును విడిపించింది దేవుడు. హల్లెలూయా. తర్వాత దేవుడు ఏం చేస్తాడు అంటే కీర్తన 34:4 చదివితే అన్ని భయం నుండి యెహోవా నన్ను విడిపించును అంటాడు. యెహోవా నేను వెతికినప్పుడు అన్ని అన్ని భయం నుండి నన్ను విడిపించుండని కీర్తనకారుడు చెప్తున్నాడు. కీర్తన 34:4 ఉంటుంది. అంటే మనకున్న భయాలన్నిట్లకెళ్ళి కూడా దేవుడు విడిపిస్తాడు. అది ఏ భయమైనా కావచ్చు. అది మరణ భయం కావచ్చు, అప్పుల భయం కావచ్చు, రోగ భయం కావచ్చు, ఆర్థిక భయం కావచ్చు, దురాత్మ యొక్క భయం కావచ్చు. ఏ భయం ఉన్నా కానీ దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. తర్వాత పౌలు భక్తుడు ఏమంటాడంటే పాపులలో నేను ప్రధాన పాపిని, ప్రభు కృప చేత నేను విడిపించబడ్డాను అంటాడు. అంటే పౌలు భక్తుడు ఒకప్పుడు పాపంలో ఉండి అతన్ని విడిపించాడు. హల్లెలూయా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను అని చెప్పి బైబిల్లో వాక్యం ఉంది. అంటే దేవుడు పాపం నుండి కూడా విడిపిస్తాడంట. తర్వాత చెడ్డ దుష్ట ప్రజల నుంచి కూడా ఏం చేస్తాడంట, మనల్ని విడిపిస్తాడంట. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప విషయం. అక్కడ గలతీయులకు రాసిన పత్రిక 1:4 ఉంటుంది. ఆయన తనకు తాను రిక్తునై మనల్ని పాపం నుండి ఈ దుష్ట ప్రజల నుంచి విడిపించుండు అని చెప్పి గలతీ 1:4 ఉంటుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే దేవుడు అన్ని రకాలుగా విడుదల చేయగలుగుతాడు. ఇప్పుడు ఒక దైవజనుడు స్వస్థత లేదు అంటే కాదు, అది బైబిల్ ఒప్పుకోవాలి. పాపం నుంచి విడిపించిండు అంటుండు, దుష్ట ప్రజల నుంచి విడిపించిండు అంటుండు, అన్ని రోగం నుంచి విడిపించిన అంటున్నాడు, అన్ని భయం నుంచి విడిపించిన అంటున్నాడు, బానిసత్వం నుంచి విడిపించిన అంటున్నాడు, ప్రమాదం నుంచి విడిపించిన అంటున్నాడు, ఆ తర్వాత శత్రువుల నుంచి విడిపించిన అంటున్నాడు, రోగం నుంచి విడిపించినాడు అని అంటే నువ్వు వచ్చేసి స్వస్థత లేవు, స్వస్థత జరగదు, ఇట్లనే ఉండాలంటే ఎట్లా? హల్లెలూయా. అంటే నీకు బైబిల్ సరిగా అర్థం కాలేదని అర్థం. నీకు అర్థం కాకపోతే నువ్వు అందరికి అదే చెప్తే ఎట్లా? బైబిల్ చెప్పాలి దాని గురించి. కాబట్టి దేవుని వల్ల అన్ని సమస్తం. ఇప్పుడున్న బోధలు ఎట్లున్నాయంటే స్వస్థతలు లేవు. స్వస్థతలు అంటే దేవుడిని ఒక చాతగానం లెక్క చేస్తున్నాడు. మరి అక్కడ స్వస్థత అవుతుంది కదా బ్రదర్ అంటే సైతాన్ చేస్తుందని చెప్తాడు. అంటే ఈయన చేస్తేనే కరెక్టు, అది ఈయన చేస్తుందంటే నేను ప్రేయర్ చేస్తే అది అయ్యింది, ఈయన చేసింది అక్కడ కాలేదంటే స్వస్థతలు లేవు, ఆగిపోయానని ప్రచారం. హల్లెలూయా. ఇట్లా చెప్పటం వల్ల, ఇలాంటి ప్రసంగాలు వినటం వల్ల, ఇలాంటి వాక్యాలు వినటం వల్ల మనకు కూడా స్వస్థత అనేది అవ్వదన్నమాట. మనకు విడుదల కావాలి అని అంటే విడుదల పరిచర్య దగ్గరికి వెళ్ళాలి. విడుదలను ఎవరు నమ్ముతారో వాళ్ళ ద్వారానే నీకు విడుదల వస్తుంది. అది ఏ విడుదలైనా కావచ్చు. విడుదల గురించి నమ్మకుండా అసలు అది లేదు, దేవుడు చేయడు, ఇట్లనే ఉండి శ్రమల్లో ఉండి చచ్చిపోవాలా అని ఆ యాంగిల్లో మనం ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేవుని ప్రియమైన వాళ్ళరా విడుదల అనేది జరగదు. హల్లెలూయా. విడుదల అనేది జరగదు. విడుదల అనేది జరగాలి అని అంటే ఖచ్చితంగా మనం ఏంటంటే విడుదల పరిచర్యలో పోవాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంకా మనం చూద్దాము దేవుడు ఎలా విడుదలను రిలీజ్ చేస్తాడు. దేవుడు విడుదల చేయడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఒకటేమో దేవుడే వచ్చి విడుదల చేస్తాడు. రెండోది ఏంటంటే దేవదూతల చేత విడుదల చేస్తాడు. మూడోది ఏంటంటే మనుషులను పంపించి దేవుడు విడుదల చేస్తాడు. హల్లెలూయా. నాలుగోది ఆయన శక్తిని పంపించి విడుదల చేస్తాడు. ఇట్లా 4 రకాల విడుదల అనేటివి ఉంది. దేవుడు వచ్చి ఎక్కడ విడుదల చేసిన బ్రదర్ అని మీరు అడగచ్చు. హల్లెలూయా. దేవుడు వచ్చి ఎక్కడ విడుదల చేసిండంటే కొత్త నిబంధనలో యేసు ప్రభు వచ్చి స్వస్థపరిచిండు, రోగులను బాగు చేసిండు. 38 సంవత్సరాల నుంచి ఒక పెరాలసిస్ పేషెంట్ సిలోను అని చెప్పి ఒక కొలను దగ్గర ఉంటాడు. ఆ సిలోను అనే కొలను ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒక చిన్న వాటర్ పాండ్ అన్నమాట. అంటే చిన్న చెరువులాగా ఉంటుంది. అది దేవదూత వచ్చి ఆ నీళ్ళను కదులుతుంది. ఆ నీళ్ళను కదిలిపినప్పుడు ఎవరైతే ఆ నీళ్ళను దూకుతారో ఎలాంటి రోగమైనా తగ్గిపోతుంది. ఇప్పుడు లేదు, అది కొట్టపోయింది అది, కానీ వాటికి సంబంధించిన ఆధారాలు ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నాయి. అయితే యేసు ప్రభు వారు ఉన్నప్పుడు ఆ కొలను ఉండే అన్నమాట. అయితే ఒక పక్షవాయువు గల వ్యక్తి
పెరాలసిస్ పేషెంట్ ఏం చేసేవాడు అంటే 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు. ఆ నీళ్ళు కదిలేటప్పుడు ఆయన చూసేవాడు, దూకుదామనే టైంలో వెనకాల నుంచి ఎవడో ఒకటి దూకేసేటవాడు. అట్లా ఆయనకు స్వస్థత రాలేదు. అప్పుడు యేసు ప్రభువారు నేరుగా వెళ్ళి ఏం చేసిందంటే ఆయన బాగు చేశాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు ఒక దగ్గర వాక్యం చెప్తుంటే అక్కడ మొత్తం ఆ ఇంట్లో మొత్తం రూమ్ అంతా ప్యాక్ అయిపోతే, వెళ్ళటానికి ఎవరు పబ్లిక్ లేకపోతే, ఫుల్ నిండిపోతే, ఆ ఊర్లో ఉన్న గ్రామస్తులు ఏం చేశారంటే నలుగురు ఇంటి పైకప్పు తీసి తాడ్ల ద్వారా మంచాన్ని కిందికి పంపిస్తూ ఉంటే జస్ట్ స్వస్థపరచబడను కాకనగా ఆయన స్వస్థపడ్డాడు. హల్లెలూయా. చాలా అంటే దేవుడే స్వయంగా చేసే విడుదల అన్నమాట. మనకు విడుదల జరిగేటప్పుడు డైరెక్ట్గా దేవుడే రావచ్చు ఫస్ట్. రెండవది దేవదూతల్ని పంపించి విడుదల చేస్తాడు. ఎక్కడ జరిగింది ఇది అని అంటే లోతు అనే కుటుంబం సొదొమ గొమొరలో నాశనం అవుతున్నప్పుడు వాళ్ళని విడుదల చేయడానికి దేవుడు 2 దేవదూతల్ని పంపించాడు. హల్లెలూయా. దాని తర్వాత యెహోషువపాతు ప్రార్థన చేస్తూ ఉంటే శత్రు సైన్యం చనిపోయేటట్టు ఒక దేవదూత ఆకాశంకి దిగి 185,000 మందిని చంపేసింది. హల్లెలూయా. ఆ తర్వాత పేతురు భక్తుని జైల్లో పెట్టినప్పుడు దేవదూత చేత ఆయన విడిపించబడ్డాడు. హల్లెలూయా. ఒకటేమో దేవుడు వచ్చి విడుదల చేస్తాడు, రెండోది దేవదూతల చేత విడుదల కలుగుతాడు, మూడోది మనుషులను పంపించి విడుదల చేస్తాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని మనుషుల్ని పంపించాడు. ఇజ్రాయెల్ ప్రజలకు ఐగుప్తు దేశంకి మోషే అహరోన్లు వెళ్ళి వాళ్ళపై విడుదల చేశారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. దావీదు పోయి గొర్రె పిల్లల్ని విడుదల చేశాడు. హల్లెలూయా. దావీదు పోయి గొలియాత్ నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని విడుదల చేశాడు. అంటే దేవుడు విడుదల చేసేటప్పుడు వాడే మీడియం, వాడి ప్రక్రియ ఎట్లా ఉంటుందంటే, ఒకటి ఆయన వచ్చి విడుదల, రెండోది దేవదూతలు, మూడోది మనుషుల్ని పంపిస్తాడు. నీకంటూ ఒక దైవజనుని పంపిస్తాడు. సారేపాతు అనే విధ్వరాలు ఇంట్లో ఏమీ లేనప్పుడు దైవజనుని పంపించండి, ఖతం ఆమెకున్న బంధకాలు దిగిపోయింది, ఆమె కరువులో పోషింపబడ్డది. తర్వాత ఇంకొక దగ్గర ఏం తిననికి లేదు, కరువు ఉంది, అప్పులు అయిపోయినాయి, భర్త చనిపోయాడు. ఆమె దైవజనుని దగ్గర పోతే దైవజనుడు చేసిన కొన్ని ప్రార్థనల వల్ల విడుదల వచ్చేసింది. నయమన్ అనే ఒక డిఫెన్స్ మినిస్టర్, ఒక సైన్యాధిపతి, ఒళ్ళంతా కుష్ఠరోగం ఉంటే ఎలీషా దగ్గరకు వెళ్తే జస్ట్ నువ్వు పోయి పని చేయన్నాడు, అంతే విడుదల వచ్చేసింది. అంటే మనుషుల ద్వారా కూడా దేవుడు విడుదల ఇస్తాడు, డాక్టర్ ద్వారా కూడా విడుదల ఇస్తాడు, పాస్టర్ ద్వారా కూడా విడుదల ఇస్తాడు. అక్కడ ఎవరో ఒకరు మనిషి అయితే ఉంటాడు. హల్లెలూయా. నాలుగోది ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కూడా విడుదల ఇస్తాడు. అంటే ఆయన శక్తిని రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ విడుదల అనేది జరుగుతుంది. హల్లెలూయా. బైబిల్లో అట్లా చాలా సంఘటనలు అనేది జరిగాయి. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఒక వ్యక్తికి ఇప్పుడు ఎక్కడో దూరంలో ఉన్నారు, జస్ట్ ఫోన్లో ప్రార్థన చేస్తేనే ఆయన విడుదల పొందుతాడు. పరిశుద్ధాత్మ శక్తి అక్కడ పోయి విడుదల చేస్తుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. బైబిల్లో అట్లా చాలా విషయాల్లో మనము పరిశుద్ధాత్మ శక్తి అనేది పనిచేసింది. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర ఒక ఆమె వచ్చి కొన్ని మాటలు చెప్తే మా కూతురికి బాగాలేదని చెప్తాను. యేసు ప్రభు ఏమంటాడంటే ఫస్ట్ పిల్లలకే నేను అన్నం పెట్టాలి, నా పిల్లలు తినాలి అని చెప్తారు. ఆమె ఏమంటారు, అవును ప్రభా, నేను పిల్లలు అన్నం తినాలి, పిల్లలు మిగిలింది కుక్కలు కూడా తింటాయి కదా. అంటే మేము అన్యులము, నువ్వు వాళ్ళకి విడుదల చెయ్యి, కానీ వాళ్ళది కాకపోతే వాళ్ళది ఏమైనా మిగిలితే మాకు ఇయ్యి అంటారు. అమ్మ నీ విశ్వాసం చాలా గొప్పది, మరి మీ కూతురు మంచిగా అయిపోయింది, వెళ్ళిపో అంటారు. ఈమె వెళ్ళిపోయి చూస్తే నిజంగా కూతురు మంచిగా అయిపోయింది. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆమెకు విడుదల వచ్చింది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. సమూయేలు అనే ప్రవక్త దగ్గర మరి సౌలు అనే వ్యక్తి గాడిదలు కాసుకునేవాడు. గాడిదలు పోయినాయని చెప్పి సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఏమవుతుంది అని అంటే సమూయేలు మాట్లాడి మీ గాడిదలు ఇంటికి వచ్చేసినాయి అంటాడు. హల్లెలూయా. నిజంగా నా గాడిదలు ఇంటికి వచ్చేస్తాయి. ఎట్లా? గాడ్స్ పవర్ రిలీజ్ అయింది అక్కడ. ప్రవచనం చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే దేవుని ఒక పవర్ రిలీజ్ అవుతుంది. హల్లెలూయా. ప్రవచనం చెప్పినప్పుడు దురాత్మలు బయటకు వస్తాయి. ప్రవచనం చెప్పినప్పుడు ఒక అద్భుతం అనేది జరుగుతుంది. హల్లెలూయా. దేవుడు బైబిల్లో ఏముంటుందంటే ఆయన వాక్కును పంపించి యెహోవా వారిని స్వస్థపరచును అంటారు.
హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ఒక పవరు, దేవుని ఒక వాక్కు ద్వారా కూడా ఏమవుతుందంటే, దేవుని ఒక ప్రవచనం ద్వారా కూడా ఏమవుతుందంటే విడుదల వచ్చే ఛాన్స్ ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తే ఎలా మనం ఒక వ్యక్తికి విడుదల అనేది వస్తుంది, విడుదల రావాలి అంటే ఎలా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు డెలివర్. हालेलुया। मेरे को विడుదల पाने के लिए मैं क्या करना चाहिए, मैं समस्या से जुटने को, उसमें से निकलने को मैं क्या करना चाहिए, అందులోకెళ్ళి బయటపడడానికి నేను ఏం చేయాలి. హల్లెలూయా. ఇది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏ సమస్య ఉండదు, నీకు అప్పులు ఉండని, రోగం ఉండని, తీరని బాధ ఉండని, డాక్టర్ చెప్తాడు ఇంకో గంటలో చచ్చిపోతావు అని చెప్తాడు. హల్లెలూయా. అయితే నువ్వు ఏం చేయాలి అంటే, నువ్వు విడుదల పొందాలి అంటే జస్ట్ దేవుని మీద విశ్వాసం పెట్టాలి. విశ్వాసం లేకుండా నీకు విడుదల రాదు. కొంతమంది సేవకులు అసలు స్వస్థతనే లేదంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ప్రసంగాలు వినకూడదు. స్వస్థత లేదు అనంటే నీకు నిజంగానే స్వస్థత కాదు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైనది. అన్ని కొన్ని ప్రసంగాలు విన్నప్పుడు మనలో ఉన్న విశ్వాసం ఆగిపోతుంది. ఇప్పుడు నేనే చెప్తున్నా దేవుడు స్వస్థపరచాడు, నేను చెప్తే నీకు విశ్వాసం వస్తుంది. దేవుడు స్వస్థపరచడు, ఓన్లీ మందుల ద్వారానే స్వస్థత అయితే నువ్వు అట్లనే ఉంటావు. హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విశ్వాసం. దేవుణ్ణి మనం దేవునిగా నమ్మినప్పుడు నీకు ఖచ్చితంగా విడుదల వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది బ్రదర్? డాక్టర్నే పంపించచ్చు. మన మధ్యాహ్నం టైంలో ఒక సాక్ష్యం మనం విన్నాం. కందుల లక్ష్మి అన్నట్టు ఆమె విధ్వరాలు, బీదరాలు, ఆమెకు రోగం వచ్చింది, ఆమెకు చదువు రాదు, ప్రార్థన చేస్తుంది, ప్రభా నాకు రోగం నుంచి విడుదల వచ్చింది. దేవుడు ఆమెకు చెప్పాడు మిల్క్ అన్నాడు. మిల్క్ అంటే పాలు. ఆమె మిల్క్ అంటే ఏందో తెలియదు. మిల్క్ అంటే ఏంది ప్రభా అని అడుగుతుంది. మళ్ళా కవ్వు అన్నాడు. కవ్వు అంటే ఆవు, అది కూడా అర్థం కాదు. ప్రార్థన చేస్తామని ఆవు యొక్క పాలు ఇచ్చే పొదుగులు ఏవైతే ఉన్నాయో ఆమెకు దర్శనంలో కనబడ్డది. అర్థమైపోయింది ఆమెకు స్టోరీ. ఆవు పాలు తాగితే రోగం తగ్గిపోతుంది. హల్లెలూయా. ఆమె ఆవు పాలు కొనుక్కొని 3 పూటలు ఆవు పాలు తాగితే ఆమెకున్న రోగం తగ్గిపోయింది. హల్లెలూయా. డాక్టర్ నుంచి దేవుడు స్వస్థత ఇవ్వలే, మెడిసిన్ నుంచి దేవుడు స్వస్థత ఇవ్వలే, ఒక మనిషిని పోయి స్వస్థత ఇవ్వలే, జస్ట్ ఆవు పాలు తాగు మంచిగా అయిపోతుంది అన్నాడు. ఆమె నమ్మింది, ఆమె విశ్వసించింది. హల్లెలూయా. మనం కూడా మనకున్న రోగాల గురించి, మనకున్న కష్టాల గురించి మనం దేవుని విశ్వాసం పెట్టాలి. ఎస్ నా దేవుడు చేస్తాడు, ఆయన చేయగల సమర్థుడు అని మనం విశ్వాసం పెడితే ఖచ్చితంగా నీకు ఏ ప్రాబ్లమ్స్ అయినా నీకు విడుదల వస్తుంది. నువ్వు విశ్వాసం పెట్టకపోతే నీకు విడుదల రాదు. నెక్స్ట్ పాయింట్ మనం చూస్తే దేవుని ఒక కృప గురించి మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర కన్నీరు కార్చాలి. మనకు విడుదల రావాలి అంటే కన్నీరు కార్చాలి. కన్నీరు కార్చకుండా విడుదల అనేది రాదు. ఇజ్రాయెల్ ప్రజలు విడుదల పొందడానికి 430 సంవత్సరాలు ఏడ్చిరంట. 430 సంవత్సరాలు ఏడ్చిన తర్వాత వాళ్ళ ఏడుపుని దేవుడు గుర్తు చేసుకొని మోషేని పంపించిందని రాయబడ్డది. హల్లెలూయా. ఒకరోజు 2 రోజులు కార్చిన ఏడుపు కాదు అది. ఒకరోజు 2 రోజులు కార్చిన కన్నీరు కాదు అది. 400 మినిమం 400 సంవత్సరాలన్నా వాళ్ళు కన్నీరు కార్చారు. ప్రభువా చచ్చిపోతున్నాం, నాకు ఇక్కడ దిక్కే లేదు, మేము చెప్పింది ఎవరు వింటలేడు. హల్లెలూయా. అసలు ఐగుప్తు ప్రజల నుంచి విడుదల పొందాలంటే మామూలు విషయం కాదు. వాళ్ళకున్న స్ట్రాటజీస్, వాళ్ళకున్న యుద్ధం అదంతా కూడా చాలా స్పెషల్ ఉంటుంది. కానీ దేవుడు సున్యాసంగా విడుదల చేశాడు. ఐగుప్తు ప్రజలు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా మంత్రశక్తులతో, క్షుద్ర శక్తులతో ఆరితేరిన వాళ్ళు, జ్ఞానంలో అన్నిట్లో ఆరితేరిన వాళ్ళు, వాళ్ళ నుంచి దేవుడు విడిపించిందంటే దానికి కారణం ఇజ్రాయెల్ ప్రజలు ఏడుపులు. హల్లెలూయా. హన్నా అనేట ఆమె ఏడిచింది, ప్రభా నాకు సంతానం కావాలని. సంతానం కలిగితే ఆమెకు విడుదల వస్తుంది. ఆమె కన్నీరు గార్చడం వల్ల ఏమైపోయిందంటే విడుదల వచ్చింది. మనం గార్చే కన్నీరు ఎప్పుడు కూడా వ్యర్థంగా పోదు. హల్లెలూయా. హన్నా లోపల ఉన్న పని అవ్వటానికి ఇంకొక కార్యం ఏంటంటే దేవుని చిత్తానికి ఆమె లోబడి కన్నీరు గార్చింది. ప్రభా నాకు ఒక కొడుకుని ఇస్తే నేను మళ్ళా కొడుకు నీకు ఇచ్చేస్తా అన్నది. వెంటనే దేవుడు ఆమె గర్భాన్ని ఓపెన్ చేశాడు. మన సమయంలో మొదటి అధ్యాయం చదివితే యెహోవా ఆమె గర్భాన్ని మూసిండు అని ఉంటుంది.
అదేంటి దేవుడే ఆమె గర్భాన్ని మూసిందంటే మూస్తాడు. అదే మరి చాలామందికి తెలియదు. దేవుడు అటు అటు చేస్తాడు, ఇటు చేస్తాడు. దేవుడే క్లోజ్ చేస్తాడు, దేవుడే ఓపెన్ చేస్తాడు. మనము ఆ విశ్వాసంలో రావటానికి, మనము ఆయన చిత్తంలో రావటానికి దేవుడు కొన్ని నాటకాలు ఆడుతుంటాడు. ఆయన మహాజ్ఞాని. అదంతా మనం తెలుసుకోకుండా మనకు అర్థమైపోయినా మనం అంజాన్ని కొట్టేసి నాకు ఇదే కావాలా అని ఎన్ని ప్రార్థన చేస్తే కూడా కాదు. ఆయన చిత్తం మనం తెలుసుకోవాలి. అందుకే బైబిల్లో ఏముంటుందంటే, నువ్వు జాగ్రత్తగా వెతుకుతా ఆయన నీకు దొరుకుతాడు అని చెప్పి బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, మనకు విడుదల రావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవునికి కొన్ని మాటలు చెప్తాం. నేను అది చేస్తా, ఇది చేస్తా. ఆ మాటలను ఫస్ట్ మనం నెరవేర్చాలి. లేదు అంటే ఆ మాటలకు మనం లోబడి ఉండాలి. హన్నా అనేట ఆమె దేవునికి మాట ఇచ్చింది, ప్రభా నాకు కొడుకే పుట్టాలి, ఆ కొడుకుని సేవకు సమర్పిస్తాను. కొడుకు పుట్టిన సంవత్సరంన్నర, 2.5 సంవత్సరం, 3 సంవత్సరాలకు చర్చికి అప్పచెప్పేసింది ఆమె. ఒకటే కొడుకు అడిగింది ఆమె. కానీ దేవుడు ఏం చేసిందంటే మళ్ళీ 2 కొడుకులు, తర్వాత 3 కూతుర్లు ఇచ్చాడు. హల్లెలూయా. చాలా మొత్తం 5 మంది సంతానం, 6 మంది సంతానం అన్నాకి. అంటే ఆమె దేవుని మాటకు లోబడ్డది. దేవుని చిత్తాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం ప్రార్థన చేసి. మనకు కూడా విడుదల రాకపోవటానికి కారణం ఏంటంటే దేవుని చిత్తం మనం తెలుసుకొని అందాన్ని కొడతాం. లేదంటే దేవుని చిత్తం మనకు అర్థమే అవ్వదు. దేవుడు ఒక రూట్లో మనం తీసుకుపోతుంటే మనం ఇంకో రూట్లో పోతుంటాం. మరి ఎట్లా వస్తుంది విడుదల? హల్లెలూయా. నీతిమంతుల ప్రార్థన యెహోవా ఆలకించును, వారి మొర ఆయన వినును. నువ్వు నీతిమంతుడుగా ఉంటేనే, నువ్వు నిజంగా దేవుని కోసం బ్రతకాలని నువ్వు తీర్మానం చేసుకుంటేనే, నా వంశం అంతా కూడా దేవుళ్ళ నుండి చచ్చిపోవాలని నువ్వు నిజంగా తీర్మానం చేసుకుంటేనే నీకు గొప్ప విడుదల వస్తుంది. హల్లెలూయా. అట్లా కాకుండా నాకు ఒక్కరికి బాగైతే చాలు, మా ఫ్యామిలీ అయితే రారంటే కాదు. అక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. దాని తర్వాత 3వ విషయం ఏంటంటే, ఫస్ట్ ఏమో మనము దేవుని మీద విశ్వాసం పెట్టాలి. 2వది దేవుని దగ్గర కన్నీరు కార్చాలి. 3వది ఏంటంటే ఉపవాస ప్రార్థనలో వెళ్ళాలి. ఉపవాస ప్రార్థనలు మనము చేయకుండా నీకు విడుదల రాదు. ఎందుకు విడుదల రాదు అంటే ఉపవాస ప్రార్థనని దేవుణ్ణి మార్చదు. ఉపవాస ప్రార్థన ఉపవాసం చేసే వ్యక్తిని మారుస్తుంది. మీరు ఒకరోజు ఉపవాసం ఉండండి, మీకున్న అహంకారం, పొగరు అంతా కూడా తగ్గిపోతుంది. కోపం తగ్గిపోతుంది. ప్రజల మీద పశ్చాత్తాపం ఇస్తుంది. అంటే దేవుని కార్యాలు జరగాలి అంటే దేవునికి నచ్చినట్టు పాత్రగా మనం మారాలి. దేవునికి నచ్చినట్టు పాత్రలో మనం మారకుండా మనకు విడుదల రాదు. నో, ఇట్ విల్ నెవర్ హ్యాపెన్స్. ఎప్పుడు కూడా జరగదు. హల్లెలూయా. అంటే దేవుడు మనకు చెప్పిన రూట్లో మనం వెళ్ళకుండా, మన జీవితాన్ని మనం మార్చుకోకుండా దేవుడు కార్యాలు చేయడు. బైబిల్లో చాలా దగ్గర ఉంటుంది. మీ పాపాలు మీరు ఒప్పుకోండి, మీ పాపాల నుంచి మీరు మారుమనసు పొందండి, అప్పుడే మీ దేశంలో నేను వర్షం పంపిస్తాను అంటాడు. అప్పుడే మీ పంటలు మంచిగా పండుతాయి అంటాడు. ఇప్పుడు చాలా కరువులు వస్తున్నాయి, టైం కాని టైంలో వర్షాలు పడుతున్నాయి. మంచి పంట చేతిలో అందుకుందామంటే వర్షాలు పడి అన్నీ కొట్టుకపోవడానికి కారణం ఏంటంటే దేశంలో ఉన్న ప్రజలు, ప్రపంచంలో ఉన్న ప్రజలు దేవునికి నచ్చినట్టు వింటలేరు, ఇష్టానుసారంగా వింటారు. అసలు దేవుడే లేదంటున్నాడు. దేవుడు ఉంటే అట్లా ఎందుకైతే ఇట్లా అయితే దేవుని మీద దబాయిస్తున్నారు. ఒకసారి ఏమో దేవుడు లేడంటారు, వీళ్ళకి ఏదైనా ఆపద జరిగితే మన దేవుడు ఎక్కడ పోయింది అంటారు. అంటే దేవుడు వీళ్ళని ఒక కాపాడే వ్యక్తిగా చూస్తూ ఉన్నారు. అట్లయితే దేవుడు ఎందుకు చేస్తాడండి? మనం దేవునిగా గుర్తుపట్టినప్పుడే నీకు పూర్తి విడుదల అనేది జరుగుతుంది. హల్లెలూయా. అందుకే ఉపవాస ప్రార్థనలో మనం వెళ్ళాలి. ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందంటే మనని పశ్చాత్తాపంలో నడిపిస్తుంది. ఉపవాస ప్రార్థనలో చేసే ప్రేయర్కి మామూలుగా మంచిగా ఫుల్గా తిని చేసే ప్రేయర్కి చాలా తేడా ఉంటుంది. ఫోకస్ అంతా రాదు. కొన్ని దేవుని దగ్గర వరకు కనెక్ట్ చేయవు. బైబిల్లో మనం చూస్తే గొప్ప ప్రభావంతులు, గొప్ప పవర్ రిలీజ్ చేసిన వాళ్ళు, గొప్ప ఆత్మీయ విషయాలు తెలుసుకున్న వాళ్ళు, గొప్ప దేవుని ఒక దర్శనాలు తెలుసుకున్న వాళ్ళు, దేవుని ఒక స్వరం విన్న వాళ్ళు, వీళ్ళందరూ ఉపవాసం చేసిన వాళ్ళే. అంటిల్ అండ్ అన్లెస్ ఉపవాసాలు ప్రార్థనలు చేయకుండా, ఉపవాసం ఉండకుండా
నువ్వు ఒక పూట కూడా దేవునికి ఒక పూట పక్కన పెట్టి స్కిప్ చేయకుండా నువ్వు దేవునికి నువ్వు ఇవ్వకుండా నువ్వు పరలోక రాజ్యం పోలేవు. యాకోబు పత్రికలో రాస్తాడు ఈ మాట, ఏశావు వంటి వ్యభిచారి తిండిపోతూ మీలో ఉండకుండా చూసుకోండి. హల్లెలూయా. ఏశావు వంటి ఆయన నరకానికి పోయిండు అని చెప్పి రాస్తున్నాడు యాకోబు భక్తుడు. ఏశావు వంటి తిండిపోతూ ఒక్క పూట తిండి కోసం ఆకలిని చంపుకోలేని వాడు నిత్య నరకానికి పోయిండు. హల్లెలూయా. నరకంలో 24 గంటలు కాలుతూనే ఉండాలి, ఒక చుక్క వాటర్ కూడా దొరకదు. ఇక్కడ ఒక పూట మనము త్యాగం చేయకపోతే కొన్ని సంవత్సరాలు ఏమైపోతాయి అంటే పాపంలో నరకంలో కాలుతాం. చాలామంది పాపంలో పడిపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళ జీవితంలో ఉపవాస ప్రార్థన అనేది లేదు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన అనేది వాళ్ళ జీవితంలో లేదు. ఉపవాస ప్రార్థన లేనప్పుడు ఏమవుతుందంటే హల్లెలూయా, మన జీవితంలో పరిశుద్ధత అనేది రాదు. మనం పవిత్రంగా పరిశుద్ధంగా అయితే ఉండలేదు. నేను ఉండలేకపోతున్నా ప్రభా, నేను ఉండలేకపోతున్నా బ్రదర్ అంటే మనం లోకంలో ఉంటావు, నువ్వు పాపంలో ఉంటావు. ఒక వ్యక్తి వేసుకున్న డ్రెస్సింగ్ని బట్టి, ఒక వ్యక్తి మాట్లాడే మాటతనాన్ని బట్టి చెప్పేయచ్చు ఆ వ్యక్తి ఆత్మీయుడా, ఆ వ్యక్తి లోకానుసారుడా, ఆ వ్యక్తి ఏ విధంగా ఉన్నాడు. హల్లెలూయా. అంటే నేను ఓవరాల్గా నేను చెప్తున్న విషయం ఏంటంటే దేవుడు నీకు విడుదల ఇస్తాడు. అంటిల్ నేను అన్లెస్ నిన్ను నువ్వు ఉపవాస ప్రార్థనలు వేసుకోకుండా, నువ్వు దేవుని మీద విశ్వాసం పెట్టకుండా, హల్లెలూయా, నీకు విడుదల రాదు. నువ్వు ఏ దైవజనుని దగ్గర కన్నా పో, శాంసంగ్ లాంటి ఎంతమందితోనైనా ప్రేయర్ చేయించుకో. అంటిల్ నేను అన్లెస్ నువ్వు మారకుండా నీకు విడుదల అయితే రాదు. నువ్వు దేవుని వాక్యానుసారంగా జీవించకుండా నీకు విడుదల రాదు. ఒకవేళ విడుదల వచ్చినా అది ఓన్లీ టెంపరీ విడుదలలో ఉంటుంది. విడుదల వచ్చినట్టు వచ్చి ఇంక పెద్ద గుంతలో పడిపోతుంది. హల్లెలూయా. ఎందుకు ఉపవాసం చేయాలంటుంది దేవుడు? ఎందుకు విశ్వాసం పెట్టమని అంటున్నాడు? ఎందుకు కన్నీరు గార్చమని అంటున్నాడు? ఎందుకు నీకు నువ్వు తగ్గించుకో అంటున్నాడు? అంటే మన మీద ఏదో కక్ష సాధించడం కాదు ఆయన ఇంటెన్షన్. మన మీద ఏదో కోపం అని కాదు, మనం మారటానికైనా కోరుకుంటాం. మనలో మార్పు లేదు కాబట్టి మనం గుంతలో పడ్డాం. మనల్ని మనం మార్చుకుంటే గుంతలో పడం. సింపుల్, బాగా అర్థం చేసుకోవాలి. దావీదు అనే భక్తుడు పాపం చేసిండు, ప్రార్థన చేసాడు, మస్తు ఉపవాసం 7 రోజులు ఏం తినకుండా ప్రార్థన చేశాడు. ఆయన దావీదుకు పుట్టిన కొడుకు బతకలే, చచ్చిపోయాడు. అదేంటి బ్రదర్, దావీదు మరి నా హృదయానుసారుడు అన్నాడు, దావీదుకి ఇన్నిసార్లు విడుదల చేసిండు. విడుదల చేస్తే దావీదు దాన్ని కాపాడుకోవాలా, తర్వాత కాపాడుకోలేకపోయాడు. అక్కడి నుంచి దావీదు ఏ పాపం చేయదు. వద్దురా నాయనా అని చెప్పి అన్నీ వదిలేసి, ఒక రాజు అయి ఉండి అన్నీ వదిలేసుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేసిండంటే ఆయనను పట్టుకున్నాడు. ఏమని చెప్పిండు దావీదుకి? నీ సింహాసనం నిరంతరం ఉంటుందని చెప్పాడు. ఇప్పుడు యేసుప్రభు వారు దావీదు యొక్క ముని మన్మడు అన్నమాట. ఇప్పుడు యేసుప్రభు వారు రాజ్యం వెళ్తున్నారు, దావీదు సింహాసనం వర్ధిల్లుతూ ఉన్నాడు. బైబిల్లో 2 రాజులు ఉన్నారు. ఒక ఆయన గాడిదలు కాసేవాడు, ఒక ఆయన ఏమో గుర్రాలు కాసేవాడు. గాడిదలు కాసే వ్యక్తి ఎవరంటే సౌలు రాజు. గొర్రెలు కాసే వ్యక్తి ఎవరు అంటే దావీదు. వీళ్ళిద్దరు రాజులే. వీళ్ళిద్దరు పాపం చేశారు. సౌలు అనే రాజు తన పాపాన్ని ఒప్పుకోలే, మారు మనసు పొందాడు. మన రాజ్యం పోయింది. సౌలు తర్వాత సౌలు కొడుకు యోనాతాను రాజ్యంలో రావాలని రాలేకపోయాడు. దావీదు చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు. హల్లెలూయా. అందుకే ఏమైంది అంటే దావీదు తర్వాత దావీదు వాళ్ళ కొడుకు సొలొమోను వాళ్ళ కొడుకు రెహోబోము, అట్లా దాదాపు ఇంకా 22 రాజులు వాళ్ళు వచ్చిరన్నమాట ఆయన రాజ్యంలో. వాళ్ళ రాజ్యంలోనే ముని మన్మడైన యేసుప్రభు వారు వచ్చారు. అంటే దేవుడు మనలో చూసేది ఏంటంటే తగ్గింపు ఉండాలి, గ్రహింపు ఉండాలి. నేను ఇక్కడ వాక్యం ఇంత డీప్లో చెప్తే కూడా మీకుండే ఎక్స్పెక్టేషన్స్ మీకుంటాయి. మీరు సర్ది చెప్పుకుంటుంటారు, ఆహా లేదు బ్రదర్ అట్లా కాదు, అది అట్లా. మీ జీవితం ఇంకా 100 సంవత్సరాలు అట్లనే ఉంటుంది. హల్లెలూయా, మారదు. అంటే నేను అన్లెస్ దేవుడు చెప్పిన రూట్లో మనం రాకుండా నువ్వు ఎన్ని వేషాలని అది నీకే మెడకు చుట్టుకుంటాయి.
దేవుణ్ణి మనం డబ్బులతో మనం కొనలేము. దేవుణ్ణి మనం మాయ మాటలతో మనం కొనలేము. హల్లెలూయా. దేవుణ్ణి మనం కొనాలి. దేవుడు మనకు దాసుడు అవ్వాలి. దేవుడు మనకు లోలుడు అవ్వాలి అంటే జస్ట్ మనం తగ్గించుకోవాలి. ఆయనను ప్రేమించాలి, ఆయనను వెంబడించాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక వ్యక్తి దేవునిలో నిలబడాలి అని అంటే ఆ వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దేవుని ఒక విలువలు తెలుసుకోవాలి. దేవుని విలువలు తెలుసుకోకుండా దేవుడు మనకు రెస్పెక్ట్ ఇవ్వడు. ఆయన నీకు ఓకే అంటాడు కానీ ఆయనకు నచ్చదు. ఆయన మన మాట విన్నట్టే ఉంటుంది కానీ ఆయన పని జరగదు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, దేవుడు విడుదల చేయడానికి సమర్థుడు. నీకున్న ప్రతి రోగం, ప్రతి సమస్య నుంచి విడుదల చేస్తాడు. హల్లెలూయా. యూట్యూబ్లో కొంతమంది పాస్టర్లు చెప్తారు విడుదల అనేది లేదు, స్వస్థత అనేది లేదు. చాలా తప్పు అది. అసలు వాళ్ళు పాస్టర్లే కాదు. పాస్టర్ అనే వ్యక్తి దేవుణ్ణి ఇన్స్పైర్ చేయాలా, దేవుని ఒక పవర్ని రిలీజ్ చేయాలా. నువ్వు దేవుని ఒక పవర్ని రిలీజ్ చేయండి, నువ్వు ఎట్లా పాస్టర్ అయ్యావు? ఎవడు చెప్పింది నీకు పాస్టర్? ప్రజలు దేవుని కోసం ఎందుకు వస్తారు? ఆయన పవర్ తెలిస్తేనే వస్తారు. అసలు ఆయన పవర్లెస్ గాడ్. స్వస్థతలు జరగవు, ఓన్లీ వాక్యం అంటే ఇప్పుడు నేను చెప్పినంత కూడా మరి వాక్యంలో ఉన్నదే చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పాత నిబంధన నుంచి దేవునికి ఒక పేరు ఉంది, విడుదల చేసే దేవుడు అని. ఆయన బానిసత్వం నుంచి విడిపించాడు, రోగం నుంచి విడిపించాడు. పాత నిబంధన కూడా రోగాలు ఉండే, ప్రార్థన చేస్తే దేవుడు విడుదల ఇచ్చాడు. కొత్త నిబంధనలో దేవుడు విడుదల ఇచ్చిండు. ఇప్పుడు ఎందుకు విడుదల చేయడానికి? హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి విడుదల అనేది ఒక పరిచర్య ఉంది. ఆ పరిచర్యలో మనం వెళ్ళినప్పుడే మనకు విడుదల వస్తుంది. ప్రవచనాత్మక పరిచర్యలో వెళ్ళామనుకో ప్రవచనం డెవలప్మెంట్ అవుతుంది. నీ లైఫ్కి సంబంధించిన విషయాలు నీకు తెలుస్తుంది. విడుదల పరిచర్యలో నీకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే నీ లైఫ్కి విడుదల అనేది వస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకి విడుదల పరిచర్య అనేది ఇచ్చిండు, దేవుడు విడుదల ఇస్తాడు. మనం శనివారం విడుదల పరిచర్య చేస్తున్నాం, విడుదల ప్రార్థన చేస్తున్నాం. శనివారము తర్వాత బుధవారం 2 రోజులు కూడా విడుదల పరిచర్య అనేది నడుస్తుంది. ఇప్పుడు విడుదల పరిచర్య ఎలా చేయాలి? ఇప్పటి వరకు మనం వాక్యం విన్నాము. ఆ వాక్యంలో మనం తెలుసుకుంది ఏంటంటే దేవుడు విడుదల చేస్తాడని తెలుసుకున్నాం. ఇప్పుడు దేవుడు మీలో కొంతమందిని విడుదల పరిచర్యకు పిలుస్తున్నాడు. నేను కూడా బ్రదర్ విడుదల చేయాలనుకుంటున్నా. విడుదల చేయాలంటే ఏం చేయాలి? ఒక విడుదల పరిచర్యకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి అనేది మనం చూద్దాం. కొన్ని పాయింట్స్ చెప్తాను, ఫట్ అని రాసుకోండి. మీకు ఎప్పుడైనా జీవితంలో ఉపయోగపడుతుంది. రాణి సైలెంట్ ఉండు. విడుదల పరిచర్యకి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విడుదల పరిచర్య ఉందని నా నమ్మాలి. ఆయనకు నమ్మకం ఉండాలి, దేవుడు విడిపిస్తాడు, దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు, రోగాల నుంచి విడిపిస్తాడు, రోదన నుంచి విడిపిస్తాడు, బాధ నుంచి విడిపిస్తాడని ఈ పరిచర్య చేసేటోడు నమ్మాల. ఆయన నమ్మకుండా విడుదల అనేది రాదు. రెండోది ఏంటంటే ఆయన ఉపవాస ప్రార్థనలో ఉండాలి. ఎక్కువ తరచుగా ఉపవాసంలో ఉండాలి. డైలీ కూడా ఉపవాసం ఉండొచ్చు ఒక పూట. ఎందుకు అనంటే ఉపవాసం లేకుండా విడుదల అనేది జరగదు. బైబిల్లో క్లియర్గా ఉంటుంది. ఒక ఆయనకు ఫిక్స్ దయ్యం పడుతుంది. శిష్యులు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రేయర్ చేస్తారు, విడుదల రాదు. యేసుప్రభు పోయి జస్ట్ బయటికి రా అంటే బయటకు వస్తాం, ఒక 2 నిమిషాలు 5 నిమిషాల్లో మంచిగా అయిపోతే ఇంటికి కూడా వెళ్ళిపోతారు. శిష్యులు అడుగుతారు, మేము రోజంతా ప్రార్థన చేసినాం, విడుదల రాలే, నువ్వు జస్ట్ 5 నిమిషాల్లో చేసినావు అంటాడు. మార్కు సువార్త 9:29 ఉంటుంది వచనం. ఉపవాసం ప్రార్థన వల్లనే కానీ ఇలాంటివి వదిలిపోవటం అసాధ్యము అన్నాడు. అంటే కొన్ని దురాత్మ శక్తులు కొన్ని విడుదల పొందకపోవటానికి కారణం ఉపవాసం లేకపోవటం. కాబట్టి విడుదల పరిచర్య చేసే వ్యక్తి ఉపవాసంలో వెళ్ళాలి, కడుపును కాల్చుకోవాలి. లేకపోతే నీకు నువ్వు విడుదల చేయలేవు. నువ్వు నీ ఆకలినే కంట్రోల్ చేయనుండి సైతాన్ని ఏం కంట్రోల్ చేయగలుగుతావు? హల్లెలూయా.
చాలా ప్రాముఖ్యమైన విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విడుదల పరిచర్య మీద నమ్మకం ఉండాలి. రెండోది ఉపవాస ప్రార్థన ఉండాలి. మూడోది ఏంటి అని అంటే అన్య భాషలు బాగా మాట్లాడాలి. ఎందుకు అని అంటే అభిషేకము, విడుదల, దాని తర్వాత పరిశుద్ధాత్మతో నడవటము, దాని తర్వాత సైతాన్ యొక్క తలంపులు తెలుసుకొని వాటిని కూల్చటం, ఇవన్నీ అన్య భాషలతో రిలీజ్ అవుతాయి మనకి. హల్లెలూయా. అంటే నువ్వు బాగా టంగ్ టాకర్గా మారాలి. అన్య భాషలు మాట్లాడటం బాగా నువ్వు ఫుల్ దాంట్లో మునిగి తేలాలి. హల్లెలూయా. మూడో విషయం. నాలుగో విషయం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం మీద విపరీతమైన నమ్మకం ఉండాలి. వాక్యం బాగా తెలిసి ఉండాలి. విడుదల పరిచర్యలో దేవుని వాక్యం ఒక ఖడ్గంలాగా పనిచేస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యమే ఒక విడుదల. సైతాను యేసుప్రభుతో వచ్చినప్పుడు యేసుప్రభు వారు సైతానికి వాక్యం నుంచే కొట్టిండు 3 సార్లు. హల్లెలూయా. ఇప్పుడు సైతాన్ వెళ్ళిపోయాడు. వాక్యంతో కొడితేనే విడుదల వస్తుంది. హల్లెలూయా. నాలుగో విషయం ఏంటంటే మంచి మోకాల ప్రార్థన ఉండాలి. ఎందుకనంటే మామూలు ప్రేయర్స్కి మోకాల ప్రార్థనలకి చాలా తేడా ఉంటుంది. విడుదల పరిచర్య చేయాలి అంటే నీకు బాగా దర్శనాలు రావాలి. అసలు ఒక వ్యక్తికి ప్రార్థన చేసేటప్పుడు ఆ వ్యక్తి చేసిన తప్పేందో నువ్వు తెలుసుకోవాలి. మనం ఆ తప్పు తెలుసుకోకుండా మనం విడుదల చేయలేము. హల్లెలూయా. ఇప్పుడు ఒక పాస్టర్ ఉన్నాడు. ఆ పాస్టర్ గారి దగ్గర ఒక వ్యక్తి వచ్చిండు విడుదల పొందని. ఆయన ప్రార్థన చేసి ఏమన్నాడంటే నీకు ఆల్రెడీ ఒక ముసలాయనతో పెళ్ళి అయిందని చెప్పాడు. హల్లెలూయా. ఆమె పెళ్ళి కాలే, కానీ ఆమెకు పెళ్ళి అయిందని ఈయన దర్శనంలో చూసి చెప్పాడు. అమ్మ నీకు ఒక ముసలాయనతో పెళ్ళి అయిందమ్మా, అందుకే ఈ ప్రాబ్లం వస్తుంది, అది మనం బ్రేక్ చేస్తేనే మనకు విడుదల వస్తుంది అని చెప్పాడు. ఈమె అరే నాకు పెళ్ళే కాలేని అబద్ధం చెప్పినా ఇంటికి వచ్చేసింది. ఇంటికి పోయి వాళ్ళ అమ్మకి చెప్పింది ఇట్లా చెప్పింది. అప్పుడు వాళ్ళ అమ్మకి గుర్తొచ్చింది ఒక మాట. ఏం గుర్తొచ్చిందంటే ఈమెకి 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక రోగం వచ్చింది. రోగం వచ్చినప్పుడు ఒక ముసలి మాంత్రికుని దగ్గర ఆమెను తీసుకొని పోయారు. అప్పుడు ఆ మాంత్రికుడు కొన్ని మంత్రాలు చదివి ఏమని చెప్పిండంటే అమ్మ ఇప్పుడు ఈమెకి ఈ రోగం నుంచి విడుదల వచ్చేస్తుంది, అయితే ఈమెకు ఒక ఉంగరం పెడతాను, ఎప్పటికీ ఆ ఉంగరం పెట్టుకోవాలి అని చెప్పాడు. ఈమెకి నేను ఒక ఉంగరం పెడతాను, ఎప్పటికీ ఆ ఉంగరాన్ని ఆమె తీయకూడదు, తీసిందా మళ్ళీ ఆమెకు రోగం రివర్స్ అవుతుందని చెప్పింది. సరే అన్నారు. హల్లెలూయా. ఆ ముసలి వ్యక్తి ఏం చేసిండో ఈమెను పెళ్లి చేసుకుని ఉంగరం పెట్టినాను. వీళ్ళకి తెలియదు ఆయన పెళ్లి చేసి ఉంగరం ఈమె పెట్టినాను. ఎందుకంటే ఒక పెళ్లి కాని ఆమెకు ఉంగరం పెడితే పెళ్ళి అయిపోయినట్టే. అది ఒక పురుషుడు పెడితే ఆయన మంత్రాలు చదివి ఆ ఉంగరం పెట్టిండు. ఆ ఉంగరం పెట్టిన రోజులు బాగుంది. ఆ ఉంగరం తీసిన తర్వాత రోగం ఎక్కువైపోయింది. ఎందుకు ఎక్కువైపోయిందంటే వీళ్ళు ఒక నిబంధన చేసిరు ఆ ముసలి మాంత్రికుడితో. ఆ నిబంధన ఎప్పుడైతే వీళ్ళు బ్రేక్ చేశారో రోగం రివర్స్ అయింది. హల్లెలూయా. అది ఆయన చూసి చెప్పిండు పాస్టర్. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి అవును సార్ నేను చెప్పింది కరెక్టే, ఆయన మాంత్రికుడు అంట, మరి మా అమ్మాయిని అట్లా ఆత్మీయ వివాహం చేసుకున్నాడు అని అంటే సరే అమ్మ నేను వాటికి సంబంధించిన ప్రేయర్స్ ఉంటాయి, ఆ ప్రేయర్ చేస్తే మీ అమ్మాయికి విడుదల వస్తుంది అంటే ఉపవాసం నుండి ఆమె పాపాలన్నీ ఒప్పించి ఆ ఆత్మీయ వివాహం ఏదైతుందో దాన్ని బ్రేక్ చేసేసాను ప్రార్థన వల్ల. ఇప్పుడు నేను శనివారం రోజు మీకు ఎట్లయితే ఒప్పించి ప్రార్థన చేస్తానో అట్లా కొన్ని మాటలు ఒప్పించి ప్రేయర్ చేయగానే ఆమెలో దురాత్మ వెళ్ళిపోయి మంచిగా అయిపోయినాను. హల్లెలూయా. అంటే విడుదల పరిచే వ్యక్తికి దర్శనం అనేది ఉండాలి, తెలుసుకోవాలి, సెన్స్ అవ్వాలి. ఆ సెన్స్ అవి ఎట్లా అవుతామంటే బాగా మోకాల ప్రార్థన ఉండాలి.
మోకాల ప్రార్థనకి సెన్స్ ఎట్లా అవుతుంది, దర్శనాలు ఎట్లా వస్తాయి బ్రదర్ అని మీరు అడగచ్చు. ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ భక్తుడు ఉన్నాడు. ఆయన ఒంటె కాళ్ళలో మోకాల వీరుడు అనమాట. అంటే ఒక ఒంటెని మీరు చూడండి, మోకాలు బాగా కందిపోయి ఉంటాయి. హల్లెలూయా. ఒంటె ఎప్పుడైనా కూర్చుంటే మోకాల మీదనే కూర్చుంటుంది, దానికి అట్లా కందిపోతుంది అనమాట, గడ్డలెక్క అయిపోతుంది. సూది పెట్టి కూస్తే సూది వంకర అయిపోతుంది, కానీ ఆ గడ్డ తగ్గదు, అది అట్లనే ఉంటుంది. మనం కూడా బాగా మోకాల్లో ఉంటే ఏమవుతుంది అంటే మోకాళ్ళ దగ్గర మచ్చ వచ్చేస్తుంది, నల్లగా ఆ స్కిన్ ఏమవుతుందంటే బాగా హార్డ్ అయిపోతుంది. తర్వాత ఒత్తుతూ ఉంటే నొప్పి ఉంటుంది అనమాట, కాయలెక్క అయిపోతుంది. అట్లా ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ భక్తుడు మంచి మోకాల వీరుడు అనమాట. అందుకే ఆయనకు అన్ని దర్శనాలు వస్తాయి. సేమ్ ఆయన ఎలాంటి మోకాల వీరుడో డీజెస్ దినకరన్ గారు కూడా అంతే. 8 గంటలు మోకాల మీద ఉంటే కన్నీరు కార్చేటం. అందుకే దాదాపుగా 150 సార్లు పరలోకానికి పోయి పరలోకం అంతా చూసి వచ్చాడు. హల్లెలూయా. ఆయన పరలోకపు దర్శనాలు అని చెప్పి బుక్ ఉంటుంది. ప్రభు చిత్తం అయితే అది కూడా మీ అందరి ముందర చదివి నేను వినిపిస్తాను. మన ఆత్మీయ జీవితం బాగా పెరుగుతుంది. అంటే దర్శనాలు రావాలి, స్పిరిచువల్ వరల్డ్ సెన్స్ తెలుసుకోవాలంటే నీకు పెద్ద మోకాలు వేసే అలవాటు ఉండాలి. మోకాల ప్రార్థన లేకుండా నీకు ఆ విడుదల పరిచయం తెలియదు, ఆ సెన్స్ అనేది రాదు. నీకు ప్రార్థన రాకపోయినా నువ్వు మోకాల మీద ఉండి ప్రభువుని స్తుతించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే మోకాల మీద ఉన్నప్పుడు ఒకలాంటి అభిషేకం అనేది రిలీజ్ అవుతుంది. కూర్చొని ప్రార్థన చేసేటప్పుడు వేరు, పడుకొని చేసేటప్పుడు వేరు, మోకాల మీద నుండి చేసేది వేరు, సాగిలపడి చేసేది వేరు. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ప్రేయర్కి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ అనాయింటింగ్స్ రిలీజ్ అవుతాయి. అంటే రకరకాల భంగిమాల ప్రార్థన చేసినప్పుడు రకరకాల అభిషేకాలు అనేది రిలీజ్ అవుతాయి. నువ్వు ఒక విడుదల చేసే మంచి సేవకుడుగా తయారు కావాలి అంటే నీకు కూడా అలాంటి ప్రార్థనా జీవితం ఉండాలి, అప్పుడే విడుదల అవుతుంది. ఇప్పుడు శాంసంగ్ బ్రదర్ అడుగు పెట్టంగానే పని అవుతుంది, ప్రేయర్ చేయగానే పని అవుతుంది అంటే అట్లా కొన్ని భంగిమాల ప్రార్థన చేస్తారు, మోకాల ప్రార్థన ఉంటుంది, అవే మొత్తం రిలీజ్ చేస్తుంది. తల మీద చేయబెట్టగానే ప్రాబ్లం ఏంటో అర్థమైపోతుంది. ఎట్లా అర్థమవుతుంది? ఈ ప్రార్థన వల్ల. అసలు ప్రార్థన చేయకుండా నేను విడుదల పరిచయం చేయాలంటే నువ్వు చేయలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నువ్వు గెలుచుకోవాలి, నిన్ను నువ్వు గెలవాలి. నిన్ను నువ్వు గెలవకుండా నువ్వు సైతాన్ని గెలవలేవు. నీకు నువ్వు ఫస్ట్ విడుదల పొందకుండా ఇతరుల వ్యక్తికి నువ్వు విడుదల చేయలేవు. హల్లెలూయా. ఇప్పుడు ఒక తాగుబోతుని మార్చాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో ఉన్న వ్యసనాలను నువ్వు వదులుకోవాలి. నీలో ఉండే వ్యసనాలను నువ్వు వదులుకోకుండా నువ్వు అవతల వ్యక్తి తాగుబోతుని నువ్వు మార్చలేవు, అది కాని పని. అది ఎప్పటికీ మారరా అంటే మారుతారు. మారాలంటే మనలో ప్రార్థనా జీవితం ఉండాలి. కాబట్టి తరచుగా ఉపవాస ప్రార్థనలు ఉండాలి, అన్య భాషల్లో మాట్లాడేది ఉండాలి, బైబిల్ బాగా ధ్యానం చేయాలి, ఆ తర్వాత మోకాల అనుభవం ఉండాలి, తర్వాత విపరీతమైన విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఒక 4, 5 మంది 10 మంది ప్రార్థనా యోగులతో ప్రార్థన చేసే స్వభావం ఉండాలి. ఎందుకు అనంటే ఒంటరివాడే అన్నారు. విడుదల పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు సైతాన్ దాడి ఆ వ్యక్తి మీద చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు నాలాంటి సైతాన్ ప్రభావం చాలా ఉంటుంది. చాలామంది దైవజనులు తల మీద చేయబట్టి ప్రేయర్ చేయరు, స్వస్థత ప్రేయర్ కూడా చేయరు, ఓన్లీ వాక్యం చెప్పేస్తారు, కానుకేస్తే వెళ్ళిపోతారు. దానికి కారణం ఏంటంటే సైతాన్ ఏడ డిస్టర్బ్ చేస్తుందో, సైతాన్ ఏడ వచ్చి అటాక్ చేస్తుందో అని. హల్లెలూయా. చాలామంది చేయరు, నాకు టైం లేదు, నేను బిజీ ఉన్నా అని చెప్పేస్తారు, ఫోన్లో ప్రేయర్ చేస్తూ అంటారు, మీకు మీరు ప్రేయర్ చేసుకోండి అంటారు. అయితే ఈ సైతాన్ ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకంటూ ప్రార్థన బ్యాకప్ ఉండాలి. నేను కొంతమంది ప్రార్థన యోగులను తయారు చేసుకోవాలి. ఆ ప్రార్థన యోగులు ప్రార్థన చేయటం వల్ల నాకు పెద్ద డ్యామేజ్ కాదు. నేను ఒంటరిగా నుండి నేను చేస్తా విడుదల పరిచయం అంటే అది నేను డ్యామేజ్ చేస్తుంది. అసలు నీకు తెలియకుండా నువ్వు సైతాన్ రాజ్యంలో ఉంటావు, నీకు తెలియదు, నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నట్టు ఫీల్ అయిపోతావు, టోటల్ సైతాన్ రాజ్యంలో ఉంటావు. హల్లెలూయా. విడుదల పరిచయం అనేది అంత భయంకరం అన్నమాట. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇలాంటి పరిచర్య చేయటానికి
ఇలాంటి ప్రార్థన జీవితం ఉండటానికి దేవుడు నేను పిలుస్తున్నాడు. నీకు ఇష్టమైతే దేవుడు నేను వాడుకుంటాను. హల్లెలూయా. నాకు ఇష్టమే బ్రదర్, నేను కూడా చేస్తా బ్రదర్ అని ఉంటుంది, మంచి ఆలోచన. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మారు మనసు పొందాలి. మనం ప్రతిరోజు దానికంటూ టైం కేటాయించాలి. మనకంటూ కొన్ని ఆశలు ఉంటాయి, వదులుకోవాలి. కొన్ని దేవుడు మనకు చెప్తుంటాడు, నాకు ఇది నచ్చలేదు నువ్వు తీసే అంటే నువ్వు వదిలేయాలి అంతే, అప్పుడే విడుదల వస్తుంది. ఎందుకంటే దేవుని ఒక పవర్ మనలో ఫుల్గా రావటానికి కొన్ని అడ్డగిస్తుంటాయి. మన లోపల కొన్ని వ్యతిరేకాలు ఉంటాయి. మన మాట తీరు ఉంటుంది, మన వేషధారణ ఉంటుంది, మన మైండ్ కాన్సెప్ట్ ఉంటుంది, ఎన్నో ఉంటాయి. కొన్ని ఆశలు ఉంటాయి. అవన్నిటిని బ్రేక్ చేస్తేనే నీకు విడుదల పరిచయం అనేది దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. తర్వాత ఏదైనా అటాక్ అయితే కూడా దేవుడే దాన్ని చూసి సెట్ చేస్తాడు. విడుదల పరిచయం చేసే ముందర దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని అసలు విడుదల పరిచయం గురించి నేర్పిస్తాడు, మనకు నడిపిస్తాడు. ఒక దైవజనుడు ఏం చేసిండంటే, ఆయన చదువుతున్నప్పుడు హాస్టల్లో ఉన్న పిల్లలకి పిలిచి అందరికీ ప్రార్థన చేశాడు. 9 నుంచి 10 గంటల వరకు నైట్ ప్రేయర్ చేసి 10 గంటలకు అందరికీ పంపించేసాడు. అందరు వెళ్ళిపోయాడు, కానీ ఒక ఆయన పోతలేడు. ఆయన ఒక ఆడామె లాంగ్వేజ్లో మాట్లాడుతాడు. ఒక ఆడామె ఎట్లా మాట్లాడతాడో ఆ స్వరంతో మాట్లాడి ఆయన భయపెట్టిస్తున్నాడు. ఈయనకి అర్థమైపోయింది, అరే ఈయన లోపల దయ్యం ఉందని. ఈయన ఎంతో ప్రార్థనలు చేసిండు, బైబిల్లో ఉన్న వచనాలు చదివిండు, బైబిల్ పెట్టి ప్రేయర్ చేసిండు. ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మ పోనీకి 5 గంటలు పట్టింది. హల్లెలూయా. 5 గంటలు వెళ్ళిపోయింది ఆ దురాత్మ. ఆయనకు పెద్ద తెలియదు దురాత్మ ఎట్లా పనిచేస్తుంది. తర్వాత ఆయన చదువు అయిపోయిన తర్వాత వేరే పాస్టర్ గారి దగ్గర వెళ్తే దేవుడు అప్పుడు ఆ పాస్టర్ గారికి పోయి చెప్పిండు, నాకు ఇట్లా అవుతుంది, ఈ దురాత్మ ఎఫెక్ట్ ఇట్లా 5 నెలలు పట్టింది, నాకు 5 గంటలు పట్టింది నాకు విడుదల చేయడానికి, నాకు ఎందుకు ఇట్లా అయ్యింది అంటే అప్పుడు ఆ పాస్టర్ గారు ఒక ఆలోచన చెప్పిండు, దేవుడు నీకు విడుదల పరిచర్య చేయడానికి పిలుస్తున్నాడు. విడుదల పరిచర్యకు సంబంధించిన విషయాలు కూడా నువ్వు రీసెర్చ్ చేసి తెలుసుకో, దేవుడు నేను వాడుకుంటాడు అని. అప్పుడు ఆయన ప్రభా నేను విడుదల పరిచర్య చేయాలనుకుంటున్నా, నాకు నేర్పించు అని ప్రార్థన చేసి కొంతమంది సేవకుల దగ్గర పోయి కొన్ని సత్యాలు తెలుసుకొని ఆయన విడుదల పరిచర్యలో వచ్చి ఇప్పుడు విడుదల చేస్తున్నాడు. ఇప్పుడు 1 నిమిషం 2 నిమిషాల ప్రార్థన చేయగా దయ్యాలు బయటకు వచ్చి ఏడ్చి వెళ్ళిపోతాయి. టెక్నిక్లు అర్థమైపోయింది. హల్లెలూయా. మన జీవితంలో కూడా సైతాన్ దాడి అనేది ఎందుకు వస్తుందంటే, నువ్వు భవిష్యత్తులో విడుదల పరిచర్య చేసేది ఉంది. నీకే దురాత్మ ఎందుకు అటాక్ అవుతుందంటే, దేవుడు ఆ దురాత్మ అటాక్ అయితే నీకు ఎట్లా ఉంటుందో తెలియజేయడానికి అది అందులో తీసుకుపోయి నీ పట్టుకొని బయటకు తెచ్చాడు. తర్వాత ఈ దురాత్మలు అనేవి కూడా మనకి ఎందుకు అటాక్ ఇస్తాయంటే, వాటికి తెలిసిపోతాయి వీనికి విడుదల పరిచర్య ఉంది అని. అవి తరచుగా మనల్ని వచ్చి మనల్ని ఎంతైతే అంతవరకు గుంజుకోబోనికి ప్రయత్నం చేస్తుంది. కానీ దేవుని కృపను బట్టి ఒక టైం వచ్చినప్పుడు దేవుడు మనకు విడుదల ఇచ్చేసాడు. మనం ఏం చేయాలంటే, అరే నాకు ఇలాంటి దురాత్మ ఎఫెక్ట్ అయ్యింది కదా, దురాత్మ చేత నేను నిబంధన చేసిన కదా, దేవుడు నన్ను విడిపించింది కదా, నేను కూడా విడుదల పరిచర్యలో వెళ్ళాలని మనం మార్చుకోవాలి. సువార్త చెప్పటం ఒక పరిచర్య, కరపత్రాలు పంచటం ఒక పరిచర్య, ఆదివారం రోజు పోయి మందిరం అంతా సాఫ్ చేసి బాత్రూంలు సాఫ్ చేసి వచ్చిన సంఘస్థులకు వంట చేసి వాళ్ళు తినిన తర్వాత గిన్నెలు గాడికి వెళ్ళిపోవటం అదొక పరిచర్య. లేదు అని అంటే మనకు వచ్చిన డబ్బులకు వెళ్ళి కొన్ని డబ్బులు పక్కన పెట్టి పాస్టర్ గారికి ఇచ్చి పరిచర్యకి ఇచ్చి సపోర్ట్ చేయడం అదొక పరిచర్య. ఈ విడుదల పరిచర్య కూడా ఒక పరిచర్య. హల్లెలూయా. ఇక్కడ మా హైదరాబాద్లో ఒక పాస్టర్ గారు ఉంటారు. బేసికల్గా ఆయన పుట్టి పెరిగింది తమిళనాడు పుడితే ఆయన ఒక కార్పెంటరు. ఆయనకు అసలు దేవుని గురించి ఏం తెలియదు, చాలా భయంకరమైన తాగుబోతుగా ఉండే, భార్య పిల్లలందరూ వదిలేసి, సరే అప్పటికి ఆయన పెళ్లి కాలేదు, తాగుబోతు. రైల్వే స్టేషన్లో పడుకుంటే దేవుని ఒక వాయిస్ ఆయనకు వినిపించింది, నేను యేసుప్రభుని మాట్లాడుతున్నా, నిన్ను వాడుకోబోతున్నా, నువ్వు హైదరాబాద్ ఒక ప్రాంతానికి వెళ్ళాలని దేవుడు చెప్తే నేను ట్రైన్ ఎక్కేసి వచ్చేసాడు. ఆయనకి ఏం తెలియదు, బైబిల్ తెలియదు, లాంగ్వేజ్ రాదు, ఏం రాదు.
దేవుడు ఆయనతో మాట్లాడడం బట్టి ఫలానా పాస్టర్ దగ్గర పో, నీ గురించి నువ్వు చెప్పుకుంటే అక్కడ వింటే ఆయన బాప్తిజం ఇచ్చి కొన్ని ప్రేయర్స్లో నిలబెట్టి తర్వాత ఈయన కొన్ని దేవుడు చెప్పిండు, జీవితంలో నువ్వు రోజు ఉపవాసం చేయాలని. నాకు ఈ దేవుడు కొన్ని పవర్స్ ఇచ్చాడు. మొత్తం ఈ విడుదల పరిచర్య అనమాట. హల్లెలూయా, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ విధంగా ఆయన ఇప్పుడు గొప్ప సేవకుడు. ఒక 2-3 చర్చలు ఉన్నాయి ఆయనకి. ఆయనలో ఉన్న పవర్ ఏంటంటే ఆయన జస్ట్ ఫోన్లో ప్రేయర్ చేస్తూ కూడా మనకి ఏదైనా అటాక్ ఉందంటే దండాన్ని పడిపోతాం, మనం విడుదల వచ్చేస్తుంది. అయితే దేవుడు ఆయన కొన్ని విషయాలకి కట్టుబడి ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలందరూ కూడా అదే పరిచర్య చేస్తున్నారు. ఇక వాళ్ళ దగ్గర ఓన్లీ ఈ చేతపడి మంత్రాలతో ఉన్న వాళ్ళే వస్తారు. ఆంధ్ర కంటే తెలంగాణలో ఎక్కువ చేతపడి అటాక్ ఉంటుంది. తెలంగాణ ప్రాంతాల్లో చేతపడి చీకటి శక్తుల అటాక్ అనేది ఎక్కువ ఉంటుంది. దేవుడు వాళ్ళని అక్కడ వాడుకున్నారు. ఆ చేతబడి అటాక్లో ఉన్న వాళ్ళు బాగా అయిపోయి చాలామంది చర్చికి వస్తున్నారు. ఒక 4 పాస్టర్గా కూడా మారింది. భయంకరమైన కొన ప్రాంతంలో ప్రార్థన చేస్తే మంచిగా అయితే దేవుడు నా జీవితాన్ని కట్టేయండి అన్నీ వదులుకొని సేవ చేసేటోళ్ళు ఉన్నారు. హల్లెలూయా. అంటే దేవుడు ఆయనకి విడుదల చేసే పరిచర్యకు ఎన్నుకున్నాడు. దాని ముందర ఆయన కొన్ని దురాత్మల చేత ఆయన పంపబడ్డాడు, వెళ్ళిండు. దేవుడు అతన్ని నడిపించాడు. అట్లనే మన జీవితంలో కూడా మనం ప్రభువుని నమ్మిన తర్వాత కూడా దురాత్మ అటాక్ అనేది ఉంటుంది. కళ్ళ ద్వారా డిస్టర్బెన్స్ వస్తుంటుంది. హల్లెలూయా. చాలా భయంకరమైన శ్రమ వస్తుంటుంది. అప్పుడు మనం అర్థం చేసుకోవాలా, దేవుడు నాకు విడుదల చేసే పరిచర్యకు పిలుస్తున్నాడు. అప్పుడు నువ్వు విడుదల పరిచర్యకు కానీ వస్తే నీ ఆత్మీయత అనేది బాగా బలపడుతుంది. నీ ద్వారా అనేక మంది విడుదల పొందుతారు. సువార్త చెప్పడం చాలా ఈజీ, చర్చిలో పోయి పనిచేయటం చాలా ఈజీ, కానుక ఇవ్వటం చాలా ఈజీ. ప్రజల్ని పాపం నుంచి, ఆర్థిక ఇబ్బంది నుండి, రోగం నుండి, చీకటి శక్తిని విడిపించటమే కష్టం. అది కానీ చేస్తే దేవుడు ఇవ్వాల్సిన ఆశీర్వాదం కూడా అట్లనే ఇస్తాడు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు, చందానగర్లో ఉంటారు. వాళ్ళు నల్గొండ వాస్తవులు అన్నమాట. చాలా పేద కుటుంబం. ఆయన వృత్తి ఏంటి అని అంటే వేషాలు వేసి బతకటం. అంటే వేషాలు వేసి జాతరలో వేషాలు వేసి మాట్లాడతారు కదా, నాటకాలు వేస్తారు కదా, ఆ వృత్తి అన్నమాట. ఆ వృత్తిలో ఉన్న వ్యక్తిని దేవుడు పిలుచుకున్నాడు. ఇప్పుడు ఆయన విడుదల పరిచర్య చేస్తున్నాడు. చందానగర్లో పెద్ద చర్చ్ కట్టిండు, మొత్తం ఏసీ చర్చ్. దాదాపు ఒక 1000 మంది 2000 మంది వస్తారు అనుకుంటా. 2-3 చర్చిలు కట్టిండు. అసలు ఏం లేదు ఆయన దగ్గర. 2వ తరగతో 3వ తరగతో చదివాడు. ఇంగ్లీష్లో మాట్లాడతాడు. ఇంగ్లీష్లో ఎట్లా మాట్లాడతాడు అంటే ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినప్పటి నుంచి ఆయన ఇంగ్లీషు లాంగ్వేజ్లో ఆయన ప్రేయర్ చేస్తాడు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఆయన ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతాడు. కానీ చదివింది 2వ తరగతి 3వ తరగతి. ఆయన చూస్తే కూడా అర్థమైతే నాకు చదువు రాదురా నాయనా. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ జస్ట్ ఫోన్లో ప్రేయర్ చేస్తాడు అంతే. మొత్తం విడుదల రావాలా, నెక్స్ట్ సండే చర్చికి రావాలంతే. హల్లెలూయా. చాలామంది అసలు దేవుడే లేడనే వ్యక్తులు, మంత్రాలు చేతపోతున్న వాళ్ళందరూ అడిగిపోతారు. ఆయన దేవుడు అట్లా ప్రత్యేకపరుచుకున్నాడు. హల్లెలూయా. విడుదల పొందిరు. సంఘానికి ప్రతి నెల 2 నెలలకు 3 నెలలకు ఒక పెద్ద పాస్టర్ని పిలిపిస్తాడు. ఈయనకు పెద్దగా వాక్యం చెప్పడానికి రాదు కాబట్టి మీటింగ్లు పెట్టి బయట నుంచి పాస్టర్లను పిలిచి వాళ్ళకి మంచి డబ్బు ఇచ్చి వాక్యం చెప్పిస్తాడు. అట్లా ఆయన సంఘం డెవలప్మెంట్ అవుతూ ఉంది. దేవుడు ఆయనను ఆ విధంగా పిలుచుకున్నాడు. విడుదల జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళ విడుదల పరిచర్య అనేది ఉన్నది. నీకు నిజంగా విడుదల పరిచర్య చేయాలని ఆశ ఉంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ దేవుడు ఇస్తాడు. దానికి సంబంధించిన ఇంటెన్షన్ నీకు ఇస్తాడు. దాన్ని నువ్వు చేసినప్పుడు దేవుడు నీకు విడుదల ఇస్తాడు. నువ్వు అది నేర్చుకోవాలి, తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయాలి. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. మంచిది, మనము ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు నేను చెప్పిన వాక్యంలో నేను విడుదల పరిచర్య చేయాలనుకుంటున్న బ్రదర్,
అని మీకు ఆశ ఉంటే ఒకసారి ఎవరికెవరైతే ఆశ ఉందో, ఒకవేళ ఈ వాక్యం మిమ్మల్ని కదిలించి అవును నేను విడుదల పరిచర్యలో నేను ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నా అంటే ఒకసారి ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. నేను మీకోసం ప్రేయర్ చేస్తాను. ఈరోజు నుంచి మీకు విడుదల పరిచర్య అనేది స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మీ లోపల జరగటం మొదలవుతుంది. ఎవరైనా అట్లా విడుదల పరిచర్య నేను చేయాలనుకుంటున్నా అంటే ఎవరైనా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, సరిపోతుంది. ఓకే అమ్మ, ప్రైజ్ ది లార్డ్. ఇంకెవరైనా చేస్తారా విడుదల పరిచర్య? ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇంకెవరైనా చేస్తారా? యేసుమణి సిస్టరు, తర్వాత జ్యోతి అక్క, అనుష సిస్టరు, సాలూరు పార్వతి అక్క, మాధవక్క నువ్వు కూడా చేస్తావా? ఓకే, ఇంకెవరు చేస్తారు విడుదల పరిచర్య? రైట్, 1 2 3 4 5 రైట్. ఈ 5గురు గురించి మనము ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు ప్రభా. వాక్యం ద్వారా మాతో మాట్లాడను, ఈ వాక్యం నీళ్ళు కట్టి ఫలించును కాక ప్రభా. మరి మీ ప్రవక్తి ప్రభా, మరి యేసుమణి సిస్టర్ని ప్రభా, మరి మీ ప్రవక్తి మాధవ అక్క గారిని ప్రభా మీరు దర్శించండి. మీ ప్రవక్తి ప్రభా అనుష సిస్టర్ని మీరు దర్శించండి. మీ సువార్థికురాలు జ్యోతి అక్కని ప్రభా మీరు దర్శించండి. మీ సువార్థికురాలు ప్రభా మరి సాలూరు పార్వతి అక్కని మీరు దర్శించండి. వాళ్ళు విడుదల పరిచర్య చేయటానికి ఆశ కలిగి ఉన్నారు. వారిని మీరు అభిషేకించండి, వారిని మీరు దర్శించండి ప్రభా. మీరే వారిని ఒప్పించి ప్రభా ఈ పరిచర్యలో మీరు వారిని తీసుకొని వస్తున్నారు తండ్రి. దానికి కావలసిన జ్ఞానము, అభిషేకము, నడిపింపు వారికి అనుగ్రహించి ఆత్మకార్యాలు జరిగించి గొప్ప విడుదల, గొప్ప సంబరం జరుగులాగున, వారి ద్వారా అనేక మంది రక్షింపబడులాగున సహాయం చేయండి. ఈరోజు నుంచి వారి ప్రార్థనా జీవితం, వాళ్ళ ఆలోచన విధానం పూర్తిగా మారిపోనుగా. ప్రజలు విడుదల పొందటానికి తండ్రి వాళ్ళు ప్రభా ప్రేరేపించబడుటకు గొప్ప కృప అనుగ్రహించారు తండ్రి. ఈ పరిచర్యను మీరు మొదలుపెట్టినారు. ఈరోజు ఈ విడుదల పరిచర్య ద్వారా మీరు మాట్లాడినారు తండ్రి. దీనికి కావాల్సిన అవసరతలన్నీ మీరు తీర్చమని, ఇంకా మిగతా వారిని కూడా మీరు ప్రేరేపించండి. అందరూ కూడా విడుదల చేసే కృప అనుగ్రహించమని ప్రభువైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ఇప్పుడు ఈ 5 మంది మీరు అసలు ఎందుకు విడుదల పరిచర్య చేయాలనుకుంటున్నారు? తర్వాత నేను చెప్పిన వాక్యం మీకు ఏం అర్థమైంది? మీరు అసలు ఎందుకు ఈ విడుదల పరిచర్యలో రావాలనుకుంటారు? ఒకసారి మీరు చెప్పండి. యేసుమణి సిస్టరు, సువార్థికురాలు జ్యోతి అక్క, తర్వాత అనుష ప్రవక్త, మాధవక్క ప్రవక్తి గారు, సువార్థికురాలైన పార్వతి అక్క. మీరు 5 మంది చెప్పండి అసలు ఎందుకు రావాలనుకుంటారు? మరి ఇంతకుముందుగా నేను అక్కడ వెళ్ళి ఫస్ట్ సేవ్ అయితే విడుదల పరిచయనే దేవుడు ఇచ్చాడు నాకు. అట్టి వరంలో ఒక దేవుడు నింపాడు. అది చెయ్యాలని మరి ఇది ఇచ్చిన వాక్యాన్ని నా పరిచయం. మరి దేవుడి వాక్యంతో మాట్లాడినాడు. విడుదల పరిచయం చేయాలని నాకు చాలా ఆశ. ఎందుకంటే చాలా బాధలు, కష్టాలు, మంత్రాలతో, దురాత్మ శక్తులతో చాలా మంది తల్లి ఉన్నారు. మరి ఎంతో మంది నాకు క్రైస్తవులతో ఉన్నారు. చాలా మందిగా మరి దేవుడు నమ్ముకున్నాక చాలా మందితో నేను విడుదల పొందలేకపోతున్నారు. సైతాన్ బంధకాల్లో ఉంటున్నారు. దానికోసమని నేను విడుదల ప్రార్థన మరి అనుకున్నాను. దేవుడు మరి నా జీవితంలో నెరవేర్చాలని, అటు వరం అటు జ్ఞానం దేవుడు ఇవ్వాలని ఈ చిన్న మార్పు దేవుడు దీవించిన దాకా.
ప్రైజులాడండి. విడుదల పరిచర్య ఇక్కడి నుంచి ఆశ ఉంది మీద. ఎందుకంటే చాలా మంది కొంచెం చిన్న చూపు చూసినట్టుగా అంటారు, మీ దేవుడు కావాలని అయితే విడుదల ఇచ్చేస్తాడా, మీ దేవుడు చెప్పింది జరిగిపోతుంది మీ ప్రాంతాన్ని అధికారంగా మాట్లాడే వాళ్ళని చాలా మంది చూశాను. ఏ చేసి వస్తుంది ఎందుకు రావట్లేదు చూడు రావట్లేదు అని కూడా చెప్పబట్టి వాళ్ళనే చూశాను. కానీ నా దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు అని ఇతరులకు చూపించాలన్న ఆశ చాలా ఉందని నాకు. ఎందుకంటే దేవుడు చాలా కార్యాలు చేయగల సమర్థుడు కదా, ఖచ్చితంగా దేవుని పవర్ నేను ఇతరులకు చూపించాలి, నేను ప్రార్థన చేసినప్పుడు విడుదల రావాలి, వారి సమస్యలన్నీ తీరిపోవాలి అని ఆశ చాలా ఉందని నాకు. అందుకే విడుదల పరిచర్య అంటే ఇష్టం నాకు. దేవుని పవర్ని చూపించాలి, మెయిన్ దేవుడిని చూపించాలి. దేవుడు ఖచ్చితంగా ఏదైనా చేయగల దేవుడు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు, మన విశ్వాసం పెడితే ఆయన విడుదల ఇస్తాడు అని నాకు నమ్మకం దేవుడి మీద ఉందన్నయ్య. అదేవిధంగా మమ్మీ విషయంలో కూడా చాలా మంది భయపెట్టారు, కానీ నాకు ఒకటే విశ్వాసం, దేవుడు కార్యం చేస్తాడని. మమ్మీ విషయంలో కూడా దేవుడు కృప చూపించాడు. అలాగా ఇతరుల విషయంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు, అది చూడాలి, మనం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు బయటకు వస్తారు అని అది చూపించాలని విడుదల పరిచర్య ఇష్టం అన్నయ్య. అదే విధంగా ఫాస్టింగ్స్ చేయాలని కూడా దేవుడు ప్రేరేపణ ద్వారా నాతో మాట్లాడుతూ వస్తున్నారు. అంటే ఒక పూట ఫాస్టింగ్ ఇచ్చేయాలని ఆశ అన్నయ్య నాకు. అది కూడా దేవుడు మరి నాకు ఆరోగ్యం సహకరించినంత మట్టికి 1 డే ఉపవాసం ఉంటున్నాను. మరి పొద్దున్న టిఫిన్ తినేసి మధ్యాహ్నం భోజనం చేస్తే ఇంకా సాయంత్రం టైం అంతా ఉపవాసానికి వదిలేస్తున్నాను. నాకు కొంచెం సేపు కూడా కొంచెం నాకు హెల్త్ అది బాగోకపోతే మాత్రం తినేస్తున్నాను. కానీ ఎక్కువ విడుదల పరిచర్య చేయాలన్న ఆశ ఎక్కువ అని నాకు అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన సబ్జెక్టుని బట్టి కూడా ఇంకా బలంగా చేయాలి, ఇంకా మనం ఎక్కువ మోకాల ప్రార్థన మీద కూడా ఎదగాలి. ఈ విధంగా మనం నడిపితే విడుదల వస్తుంది అని అర్థమైందన్న. ఈ కొద్ది మాటలు నేను దీవించుకుంటా. ప్రైజ్లాడన్నా. మరి లోకంలో ఎంతో మంది ఎన్నో వేదనతో ఉన్నారా అన్న, ఆ విడుదల అనేది లేదు. మళ్ళీ ఈ విడుదల పరిచయం ద్వారా వాళ్ళని విడిపించాలని కోరిక. ఇంకొకటి అంటే మెయిన్ మా ఫ్యామిలీలో 7 తరాల్లో కూడా ఎవరు దేవుడు నమ్ముకునేది లేదు, దేవుళ్ళు వచ్చింది లేదు, దేవుడు తెలుసుకునేది లేదు. ఎలాగో ఉన్నారు అలాగే వెళ్ళిపోతున్నారు, అలానే ఎవరు దేవుడిని తెలుసుకోలేకపోతున్నారు. నేను విడుదల పరిచయం ద్వారా వాళ్ళను విడిపించాలి, మరి దేవుడు తీసుకోవాలని అది నా గట్టి నమ్మకము. మా ఫ్యామిలీలో కూడా ఎవరో ఒకరు పాస్టర్గా కూడా లేవాలని నేను అనుకుంటున్నాను. మరి మీరు వాక్యం చెప్తుంటే నాకు అలా అనిపించింది, ఎవరు విడుదల పరిచయం చేస్తే ప్రయత్నాలు చెప్పండి అంటే ఫస్ట్ మైండ్ ఆలోచన వచ్చింది. అవును నేను చేయాలి, ఇది కూడా ఒక మంచి ఆప్షన్స్, బ్రదర్ మంచి ఆప్షన్ మాకు ఇచ్చారని. అందుకని నేను వచ్చాను. మీరు చెప్పిన వాక్యం కూడా చాలా చాలా బాగా అర్థమైందన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ప్రేజ్లాడు తమ్ముడు. విడుదల పరిచర్య చేయాలని ఎందుకు ఆశ కలిగిందంటే, ఇప్పుడు ఈ వాక్యం మీరు చెప్పిన తర్వాత ఆశ కలిగింది. కానీ ఇంతకు ముందు దేవుడు విడుదల పరిచర్య ఏంటి నాకైతే తెలియదు. కానీ మా ఫ్యామిలీలోనే ఎవరు అత్తరు కన్నారు, ఎవరు దేవుడిని ఎరగలేదు. కానీ నేను ఎక్కువ ప్రేయర్లో ఉంటాను. ఇది ప్రేయర్ చేస్తే మాకు ఏదైనా జరుగుతుంది అనే విషయం కనమాట. మేనగోడలు అయితే తన మెడకాడ కాయ ఉన్నది, కాయ ఉండేటప్పుడు మరి ఎక్కడికి వైజాగ్ వెళ్ళారు, వాళ్ళు ఏమొచ్చి మందులు ఇచ్చారు, బొబ్బులు వెళ్ళారు, వాళ్ళు మొక్క తీసి హైదరాబాద్ పంపిస్తే కానీ ఇది చెప్పలేము, ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నా కదా డెలివరీ అయ్యాక చూస్తానన్నారు. అయితే మా ఫ్యామిలీ అంటే నాకు ఏటైపోయినా పర్లేదు కానీ ఫ్యామిలీ వాళ్ళు బాగుండాలి అనే ఒక ఉద్దేశంతో ఆసక్తితో నేను ప్రార్థన చేసేసి ఆ కాయ మీద సిలివేసేదాన్ని, అలా ప్రేయర్ చేసేదాన్ని. ఆ కాయ అనమాట ఏమీ లేదు, మాయ అయిపోయింది. ఆ విశ్వాసంతోనే అలాగే కరోనా టైంలోని అన్నీ కూడా డాక్టర్ కాడికి తీసుకెళ్ళి కరోనాలు ఉన్నాయని చెప్పేసి డాక్టర్ జాయిన్ చేసుకోలేదు. ప్రాణం గాలిలో కలిసిపోయేట్టుగా అయిపోయింది. ఇంక మా అన్నయ్య బ్రతకరు, మరి ఇంక చనిపోతారు అన్ని లెక్కలను అయిపోయారు. రోడ్డు మీదే అప్పుడేమో ఒక పాస్టర్ గారు, అప్పుడు మీరు పరిచయం అవ్వలేదు, పాస్టర్ గారు ప్రేయర్ చేయమనను చేశారు. అయినా అన్నయ్య అనమాట కొంచెం తేలిగ్గా ఉంది అన్నారు. నేను ఏటైపోయినా పర్లేదు, అన్నయ్య ఎక్కువ విగ్రహానికి శక్తి కదా అని చెప్పేసి తలంతా ఒళ్ళంతా నూనె రాసి ప్రేయర్ చేసేసి వాటర్ గట్టి ఇచ్చాను. అక్కడికక్కడే ఎంత స్వస్థత అయిపోయింది అనమాట. అప్పుడు అన్నయ్యలు కూడా విశ్వాసంగా నమ్మారనమాట. తెల్లవారులేసి డాక్టర్ కాడికి వెళ్తే బాగానే ఉన్నది అని చెప్పారు డాక్టర్ గారు. మరేమో నువ్వే కదా రాత్రి వచ్చావు, మేము చేర్చుకోలేదంటే అవును నేనే వచ్చాను సార్
అనేసి అన్నారు. అప్పుడు నేను అన్నాను ప్రేయర్ ఏటి ఎలాగ ఇప్పుడు బాగానే ఉన్నవేటి రాత్రి అలాగైపోయేటి మేము చేర్చుకోలేదు కరోనా ఉన్నదనేసి అన్నారు. అప్పుడు అన్నయ్య చెప్పలేదు లేదని సరే కానీ అప్పుడు నాతో అన్నారు ఈ ప్రేయర్ చేయడం వల్ల తగ్గిందనేసి అన్నారు. అలాగే మా మేనగోడు అంతమందికి మా కుటుంబంలోనైతే చాలా మంది అందరూ ప్రేయర్ చేసేసి స్వస్థత పొందుకుంటుండ్రు. ఇది ఎక్కువ దేవుడిలో ఉంటది, ఇది ప్రేయర్ చేస్తే దేవుడు స్వస్థత ఇస్తుంది అనేసి. మేనగోడలు అలా ఆయనకి ఇద్దరికి సిల్లింగ్ పెట్టేశారు. వాళ్ళేమో 12,000 ఎంత అడిగారు వీళ్ళకి మంత్రాలు చేయాలని. ఏటి చేయకండి అని చెప్పేసి ఒక బాటిల్తో ప్రేయర్ చేసేసి ఇద్దరికి కాలుకి మొఖానికి అన్నిటికి రాసేసి ప్రార్థన చేశాను. తగ్గిపోయింది. వాళ్ళు అప్పుడు విశ్వాసంతోనే వాళ్ళు కూడా 9 వారాలు వాళ్ళ శ్రీకాకుళంలో వాళ్ళు పెట్టుకున్నారు. అలాగే నాకు తెలియకుండానే ఏమో ఇలాగ నాకు అలా జరుగుతుంది లేదని నాకు తెలియదు కానీ ఎవరికైనా చేస్తే ఇలాగా బాగవుతుందనేసి ఇలా ఎన్నోటో జరిగాయి. ఇలాగా అక్క కలిగి చెయ్యికి ఏమొచ్చి ఏవో పిలకల్లాగా అయిపోతే డాక్టర్ అన్నారు ఇవి హైదరాబాద్ పంపిస్తే గానీ మీవి గ్యారెంటీ కూడా లేదు, క్యాన్సర్ కి సంబంధించింది అన్నారు. నేను బాధపడి కన్నీరు కార్చి ఆ ప్రేయర్ ఆయిల్ రాసిన తర్వాత అనమాట ఆ కాయలు అవి అతను కట్ చేస్తాను కానీ గ్యారెంటీ లేదనేసారు. కట్ చేసిన తర్వాత ప్రేయర్ ఆయిల్ రాసి అలా ప్రేయర్ చేసిన తర్వాత అక్క కాయలు కూడా తగ్గిపోయి మరి రాలేదు. ఈ రోజుకి బాగుంది. అక్క కూడా దేవుడు నమ్ముకుంది. ఈ పూజలు కూడా ఏమి చేయదు. అలాగే మా మేనల్లుడు కూడా ఉన్న డాక్టర్ గారిని పిలిచారు. నా మెడలో ఎన్నో నెలల కంచాను అన్నారు. డాక్టర్ గారు రాకముందే ఆ మెడ కాడ సిలువేసి ప్రార్థన చేస్తే మెడలో నొప్పి వచ్చాయి. అవన్నీ జరగడం వల్ల అనమాట నాకు ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు అనిపించింది దీన్నోటి మా కుటుంబంలో జరుగుతున్నాయి కదా, ఒకవేళ విడుదల ఆత్మ దాకా ఇచ్చాడేమో అనేసి నాకు ఆశ ఉన్నదనేసి నేను ప్రేజరెట్ చెప్పాను తమ్ముడు. ఎన్నో అంటే ఇక్కడ మా పక్క వాళ్ళకైనా ఎవరికైనా ఏ ముడుకుల్లో ఏది నొప్పి వస్తే అలాగ చేసి ఇప్పుడు నాకు ఏ బాధ వస్తే మీరు ఎలాగ మీతో ప్రేయర్ చేయించుకుంటాను నాకు విడుదల వస్తుంది. తమ్ముడు ఉన్నారు నాకు ప్రేయర్ చేస్తే నాకు స్వస్థ వస్తుంది. నేను ఎలాగ ఆశ కలిగి మీ కాడ నేను స్వస్థత పొందుతాను దేవుడి ద్వారాగా. అలాగే ఎవరైనా నా మీద ఆశ కలిగి అనమాట అంటే దేవుడు భక్తిలో ఉంటుంది, ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది అనే విషయంగా వచ్చి చేసుకుంటారు. అలాగే రక్షణ పొందడానికి కూడా దేవుడు నమ్ముకోవడానికి కూడా మా పక్కన ఒకరు నమ్ముకున్నారు ఇప్పుడు. అందుకే నన్ను ఈ గృహం నుంచి వేరే గృహంకి నడిపించుకొని ఉంచాడని అనుకున్నాను. ఈ దేవుడి చిత్తం అనుకున్నాను. దీనికోసమే నాకు విడుదల ఒకవేళ విడుదల ఆత్మ అనేసి దేవుడు ఇచ్చాడేమో అనేసి నేను ప్రేజర్ చెప్పాను తమ్ముడు. దీనికి మరి నాకు అర్థమైతే తెలియలేదు కానీ రేపు ఏది జరుగుతుందో మా ఫ్యామిలీ అనేది అనమాట ఈ రోజు చూపిస్తారు తమ్ముడు. అది ఎందుకు చూపిస్తారు నాకు తెలీదు కానీ అది నాకు ఎలాగ కళ్ళలో చూపిస్తారో అలాగే గ్యారెంటీగా జరుగుతుంది. అన్నీకేమొచ్చి యాక్సిడెంట్ అయినట్టుగా అలాగే చూపించారు, అలాగే ప్రేర్ చేశాను సేమ్ అలాగే యాక్సిడెంట్ అయింది. దేవుడి మాటలు దీవించు. ఆమేన్. జ్యోతక్క విశ్వాసరాయపురం చెప్పండి, ఎందుకు విడుదల పరిచర్య చేయాలనుకుంటారు? జ్యోతక్క ప్రైజ్ లార్డ్. రైట్. అక్క చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. నేను చాలా విషయాల్లో చాలా మీరు ప్రేర్ చేసినప్పుడు చాలా సార్లు నేను విడుదల పొందుకున్నాను అన్నయ్య. అలాగే నా దగ్గరికి చాలా మంది వచ్చి చాలా విషయాలు చెప్పినప్పుడు నేను ప్రేర్ చేసి ఇంకా డౌట్ పడుతుంటాను వాళ్ళు విడుదల పొందుకున్నారో లేదా అని. ఇప్పుడు కొంతమంది వచ్చి చెప్తుంటారు నువ్వు ప్రేర్ చేశాక బాగా అయింది అని అలా అన్నయ్య. ఇంకా అనేక మందిని నేను విడుదల చేసి బలపరచాలని అనిపించింది అన్నయ్య. నేను కూడా కొన్ని బంధకాల్లో ఉంటున్నాను అన్నయ్య. అటువంటి వాటి నుంచి నేను విడుదల పొందాలి అని నాకు ఆశ కలిగింది అన్నయ్య. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. ఇంతకు ముందు మొన్న మీరు ప్రేర్ చేశారు కదా అన్నయ్య, అమ్మ వచ్చింది అన్నయ్య. చాలా తలనొప్పి ఉండేదంట అన్నయ్య. ఆ తలనొప్పి పోయిందంట, చేతులు తిమ్మిర్లు ఉండేయంట అన్నయ్య, అవన్నీ పోయింది. ఇంకా చిన్న పెయిన్ ఒకటే ఉంది మా చేతిలో అని చెప్పి వెళ్ళారు అన్నయ్య. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. ఆమేన్. రైట్. మంచిది, మనం ప్రార్థన చేసుకుందాము. మీ అందరూ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మంచిది. మరి మీరు
నేను చెప్పిన వాక్యానికి చాలా రెస్పాండ్ అయ్యారు. దేవుడు మీకు విడుదల పరిచర్య ఇస్తున్నాడు. విడుదల పరిచర్యకి సంబంధించిన చాలా విషయాలు ఉంటాయి. రేపు మధ్యాహ్నము ఇంకా సాయంత్రము మాట్లాడేది ఉంటుంది. ఒకవేళ మీరు మిస్ అయ్యారంటే యూట్యూబ్లో వాక్యం ఉంటుంది, అది మళ్ళీ మీరు వినొచ్చు. దీనికి సంబంధించిన ఒక బుక్ కూడా రాస్తాను. ప్రభు చిత్తం అయితే ఈ జూన్ నెలలో వచ్చినప్పుడు తీసుకొని వస్తాను. విడుదల పరిచర్యలో కొన్ని విషయాలు ఉంటాయి అన్నమాట. విడుదల కాకపోవటానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ప్రాణబంధకం అనేది ఉంటుంది, లేకపోతే పూర్వీకుల శాపం అనేది ఉంటుంది, లేకపోతే సైతాన్తో నిబంధన చేసినవి కూడా ఉంటాయి. వాటి గురించి చాలా డీప్గా చెప్పాలి. వాటి గురించి డీప్గా చెప్పి అది మీకు అది అర్థమైనప్పుడు పబ్లిక్ ఏ ప్రాబ్లంలో ఉన్నా వాళ్ళ పూర్వీకుల శాపం విరగొట్టినప్పుడు, తర్వాత సర్పశక్తి ప్రాబ్లం నుంచి మనం విరగొట్టినప్పుడు, తర్వాత ప్రాణబంధకం నుంచి నువ్వు విరగొట్టినప్పుడు విడుదల వచ్చేస్తుంది. అవి టెక్నిక్లు తెలిస్తే మీకు ఈజీగా అయిపోతుంది. మీరు జస్ట్ ఫోన్లో కూడా వాళ్ళకి ప్రార్థన చేయొచ్చు, వాళ్ళకి విడుదల వచ్చేస్తుంది. అయితే మీరు ఇప్పుడు చేయాల్సిన ఒక హోంవర్క్ ఏంటి అని అంటే, ఎక్కువగా అన్య భాషలు మాట్లాడండి. ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు హెల్త్ డౌన్ అవుతూ ఉంటుంది. ఆ డౌన్ అయిన హెల్త్ను కూడా మనము బాగు చేసుకోవచ్చు. అంటే ఉపవాసం చేసినప్పుడు ఉపవాసం చేయాలి, అట్లనే మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి అంటే, ఉపవాసం అయిపోయిన తర్వాత బలమైన ఫుడ్ మనం తినాలి. బలమైన ఫుడ్ బలం ఎక్కడి నుంచి బాగా వస్తుంది అంటే, మటన్ చికెన్ నుంచి రాదు. అది 10% 15% వస్తుంది. 80% 90% బలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే పల్లీల నుంచి వస్తుంది. పల్లీలు మనం మామూలుగా చట్నీలో వేసుకునే పల్లీలు ఉంటాయి కదా, ఆ పల్లీల్ని నానబెట్టి ఏం చేయాలంటే అప్పుడప్పుడు దాన్ని తినాలి. అట్లనే టమాటా, కీరా, తర్వాత బీట్రూట్ ముక్కలు ఇవన్నీ కట్ చేసుకొని, ఉల్లిగడ్డలు ఇవన్నీ కట్ చేసుకొని, అందులో ఉప్పు కారం లేకపోతే చాట్ మసాలా వేసుకొని, దాని మీద ఒక నిమ్మకాయ వేసుకొని, అందులో ఈ పల్లీలు కలుపుకొని ఎప్పుడైతే ఉపవాసం ఉంటారో ఉపవాసాన్ని విడిచిపెట్టిన తర్వాత అలాంటి రా ఫుడ్ అనేది తినాలి. ఇది తిన్నప్పుడు ఏమవుతుంది అంటే బాడీలో ప్రాణశక్తి అనేది డెవలప్మెంట్ అవుతుంది. ప్రాణశక్తి అంటే ఏంటంటే, ఇప్పుడు మనం చికెన్ తిన్నాం, మటన్ తిన్నాం, ఇది మట్టిలో దీన్ని పాతి పెడితే మొలకెత్తదు. అదే మీరు ఆకుకూరలు, కూరగాయలు, పల్లీలు మట్టిలో నానబెడితే దాంట్లో మళ్ళీ చిగురు వస్తుంది అన్నమాట. దాన్నే ప్రాణశక్తి అంటారు. అంటే ఎక్కువ రోజులు బ్రతకాలి, ఆరోగ్యంగా బ్రతకాలి, ఒంట్లో శక్తి రావాలి అంటే ఈ కూర మొక్కలు, ఈ పల్లీలు ఇలాంటివి తినాలి. కాబట్టి ఉపవాసం చేసేవాళ్ళు మీరు చేయాల్సింది ఏంటంటే, ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు బాడీ వీక్ అవుతున్నప్పుడు ఈ రా ఫుడ్ ఒక పూట ఏం చేయాలి అంటే, మీరు ఇట్లా తిన్నారనుకోండి, ఇది ఉపవాసమే కాదు ఎవరైనా తినచ్చు. ఇవే కీరా దోసలు, దాని తర్వాత పల్లీలు, తర్వాత బఠానీలు, మొలకెత్తిన విత్తనాలు, పచ్చి శనగలు, రాగి జావ, జొన్న రొట్టె అట్లాంటివి తింటే విపరీతమైన స్టామినా వస్తుంది. మనము ఉపవాసంలో ఉండొచ్చు, తర్వాత ప్రేయర్ కూడా మనము ఈజీగా చేయొచ్చు. అదొక టెక్నిక్. తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే రేపు కానీ ఎల్లుండి కానీ నేను పంచుకుంటాను. మీరు చేయాల్సింది ఏంటంటే బాగా అన్య భాషల్లో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. దాని తర్వాత బైబిల్ బాగా చదవండి. దేవుడు ఎలా విడుదల ఇచ్చింది, చాలా విడుదలలు ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వవు, సంవత్సరాలు చూసినా పెళ్ళి కావు. వాళ్ళకి పెళ్లి చేసుకోవటం ఇష్టం ఉండదు, పెళ్లి సంబంధాలు రావు, పెళ్ళి వచ్చినా కానీ ఆగదు. దానికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ సైతాన్ శక్తులు పెళ్ళిళ్ళు చేయకుండా చేస్తాయి. ఎందుకు ఆ సైతాన్ శక్తులు ఆవరిస్తాయి? దాని నుంచి విడుదల పొందాలంటే దానికి సంబంధించిన ప్రేయర్ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఇంట్లోకి వెళ్ళి పారిపోతారు. ఎన్ని ఉపవాస ప్రార్థన చేసినా వాళ్ళు పారిపోయిన వాళ్ళు రారు, వాళ్ళని దురాత్మ తీసుకొని పోతారు. వీళ్ళు చేసిన కొన్ని మిస్టేక్లు ఉంటాయి, అవి ఒప్పుకొని దానికి సంబంధించిన ప్రేయర్ చేస్తే ఆ వ్యక్తి ఎంత దూరం పోయినా వచ్చేస్తాడు. అట్లనే కొంతమంది వ్యసనంలో ఉంటారు, తాగుడు అనే వ్యసనంలో ఉంటారు, అమ్మాయిలు అనే వ్యసనంలో ఉంటారు. వాళ్ళు మంచోలే, కానీ వాళ్ళ లోపల దురాత్మ ఉంటుంది. అది పూర్వీకుల నుంచి వస్తుంది ఆ దురాత్మ. అయితే దాన్ని మనం ప్రేయర్ చేసి దాన్ని విరగొట్టినప్పుడు ఆ వ్యక్తి ఆ వ్యసనంలోకి వెళ్ళాడు.
విడుదల పరిచర్యలో ఉన్న స్పెషాలిటీ ఇదన్నమాట. ప్రజల్ని విడుదల చేయటం, పేదరికంలో ఉన్నవాడిని ధనవంతులు చేయటం, రోగంలో ఉన్నవాడిని బాగు చేయటం, అవిశ్వాసంలో ఉన్నవాడిని విశ్వాసంలో తీసుకురావటం. అప్పుడు ఏమైపోతుంది అంటే మన లెవెల్ పెరిగిపోతుంది అనమాట. మన బంధువులు, చుట్టాలు, మన ఊరోళ్ళు వాళ్ళంతా కూడా ఆయన ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన ఏదో ఒకటి చెప్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. విడుదల పరిచర్య అనేది చాలా టాప్ పోస్ట్ పరిచర్య. ఇది చాలామంది చేస్తలేరు. కాబట్టి దేవుడు మనకి అది అవకాశాన్ని ఇచ్చిండు. దాన్ని మీరు వాడుకుందాం. మంచిది, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా. మరి బిడ్డలు అమ్మ మంగక్క బాగోలేదమ్మా. ఏమైంది? మంగక్క బీపీ డౌన్ అయిపోయి దమ్యంత అక్కడి ఇంటికి వెళ్ళి పడిపోయిందట. ఇప్పుడు మనీ నాకు అక్కడికి వచ్చాడు, ఇప్పుడు ఏదో అక్కడికి తీసుకొచ్చాడు. వచ్చాను మంగ అక్కడికి, మాట్లాడు ఒకసారి చెప్తాను. హలో అక్క, ప్రైజ్ లార్డ్. రైట్, ప్రేయర్ చేద్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. మంగాకన్ మీద తాకి స్వస్థపరచు. ఆ నీరసం, నిరాశ, నిస్పృహ తీసివేయి. సైతాన్ చీకటి ఆత్మ యేసు నామములో బంధిస్తున్నా. యెహోవాలందర హస్తరారవ శిరియరజన. ఆ నీరసం, నిరాశ తీసివేయండి. బ్లడ్ లెవెల్స్, వాటర్ లెవెల్స్ మీరు పెంచండి. పూర్తిగా విడుదల చేయండి ప్రభా. నీ బిడ్డలు ప్రభా విడుదల పరిచర్య చేయడానికి వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. వాళ్ళ తీర్మానం, వాళ్ళ ఆశ వాళ్ళు చెప్పినారు ప్రభా. దాన్ని మీరు నెరవేర్చండి. మీరు అనేక విషయాలు వాళ్ళకి నేర్పించి గొప్ప యోధులుగా వారిని మీరు మార్చి వాళ్ళ ద్వారా 1000 మంది, అనేక మంది రక్షింపబట్టకు నీ జ్ఞానంతో అభిషేకించి నీ రాకలు వారిని సిద్ధపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమెన్.